అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మీ పనులకు ఉన్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, మమ్మల్ని సజీవంగా కలిసి మమ్మల్ని కాపాడి మీ మాటలు వినే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. లోకానుసారమైన ఎన్నో ఆలోచనల వైపు మనుషులు వెళ్ళిపోతున్నారు దేవా. వారి వారి సొంత నాశనానికి వారు వెళ్ళిపోయిన పర్వాలేదు కానీ మీ సంఘాన్ని నాశనం చేసేవారుగా, మీ పిల్లల్ని పాడు చేసేవారుగా సమాజం ఎన్నో ఎన్నో విధులు మీకోసం చెడు కార్యక్రమాలు చేయడానికి ఓడిపడుతుంది తండ్రి. దేవా, మీరు మాకు ఆ జ్ఞానాన్ని నేర్పించి సమాజాన్ని మేలు చేసేలాగున, సమాజానికి బాగు చేసేలాగున మీరు మాకు నేర్పిస్తున్న ఈ సంగతులను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, మంచి సంగతులు మీరు మాకు నేర్పించండి తండ్రి. ఆకలితో ఉన్న మీ పిల్లల యొక్క ఆకలిని తీర్చండి తండ్రి. దాహంతో ఉన్న మీ పిల్లల యొక్క దాహాన్ని తీర్చండి తండ్రి. వారి ఆత్మలకు సరిపడే ఆహారాన్ని, వారి ఆత్మకు సరిపడే దాహార్తిని ఇచ్చి వారిని ఇక్కడి నుంచి పంపించేలాగా మీరు తీర్చండి తండ్రి. ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నారో, ఎవరు ఏ ఎక్కట్లలో ఉన్నారో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘంగా మేము కూడుకున్న కొద్దిమంది అయినా సరే మీ మాటల విషయంలో కొద్ది మాటలు కాకుండా సంపూర్ణమైన మాటలు వచ్చేలాగా మమ్మల్ని దీవించండి తండ్రి. సంపూర్ణమైన జ్ఞానాన్ని మేము నేర్చుకునేలాగా నాకు సహాయాన్ని దయచేయండి తండ్రి. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హలో, ఒక మంచి ఆలోచన కలిగి రోజు ముందుకు సమాజం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం, దేవుని వాక్యాన్ని ఆలోచించడంలో వీళ్ళ ఎక్కడ ఆగిపోయిందంటే వారు క్రైస్తవులుగానే పిలువబడ్డారు. వారు కూడా ఈ బైబిల్నే చేతపట్టారు. వారు నమ్ముకున్నది క్రీస్తుని, వారు నమ్ముతున్నది యెహోవాని. కానీ ప్రియమైన వాళ్ళారా, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనట్టుగా వారు ఎక్కడికక్కడే వారికంటూ కొన్ని పరిణామాలు గీసుకుంటూ, వారికంటూ ఒక బోర్డర్ గీసుకుంటూ అక్కడే ఉండిపోవడం చాలా బాధాకరం ప్రియులారా. ఎందుకో చెప్పమంటారా? నెలలో సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయనుకోండి. 12 నెలలకి ఏదో ఒక కార్యక్రమాన్ని వాళ్ళు సిద్ధపరచుకుంటున్నారు. జనవరి నెలలో ఈ కార్యక్రమం చేయాలి అని క్రైస్తవులు జనవరి నెలంతా ఈ కార్యక్రమం చేయాలని వాళ్ళు సిద్ధపరచుకుంటున్నారు. ఫిబ్రవరిలో ఈ నెలలు చేయాలి. ఏవి? ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి ఏప్రిల్ ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? ఉపవాస కూడికలని, 4 దినాల కార్యక్రమాలని దానికోసం మాట్లాడుతున్నాం. మరి కొంచెం ముందుకు వెళ్ళేసరికి మరేదో కార్యక్రమం ఉంటుంది. ఉపవాస దినాలని, 3 దినాల కార్యక్రమాలు, వారం రోజుల కార్యక్రమాలు, 10 రోజుల కార్యక్రమాలు అవి సిద్ధపరచుకుంటున్నారు. మరి కొంచెం ఇంకొక నెలకు వెళ్ళేసరికి మరేదో ఆగస్టు నెలకో, జూన్ నెలకు వెళ్ళేసరికి అక్కడ మోసే చేసిన 40 దినాలు చెప్పేసి అదొకటి జరుగుతుంది. ఇంకా సంవత్సరాంతకు వెళ్ళేసరికి క్రిస్మస్ వేడుక. ఎక్కడి నుంచి? నవంబర్ నుంచి డిసెంబర్, జనవరి 1 వరకు క్రిస్మస్ వేడుకలు ప్రారంభిస్తారు. మీరు గమనించారా లేదా? సంవత్సరంలో 12 నెలలు ఉంటే 365 రోజులు ఉంటే 365 రోజులకి క్రైస్తవులకి ఏదో ఒక పని ఉంది, ఏదో ఒక కార్యక్రమం ఉంది. వారు ఏదో ఒక కార్యక్రమాన్ని సిద్ధపరచుకుని ఈ నెలలో, ఈ రోజుల్లో, ఈ వారంలో ఈ కార్యక్రమం చేయాలి. ఇది క్రిస్మస్ కాలం, ఇది క్రిస్మస్ సీజన్, ఇది ఫాస్టింగ్ సీజన్, ఇది లెంట్ డేస్ సీజన్, ఇది శ్రమ దినాల కార్యక్రమాలు. చూసారా వీళ్ళరా? క్రైస్తవులు గమనించలే. క్రైస్తవేతరుల సందర్భం వారి గురించి మనం మాట్లాడడానికి సరిపోం. వీళ్ళరా? ఇక క్రైస్తవులైన వారిని కోసం మనం ఆలోచన చేస్తే మీరు గమనించండి, కిందటి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరిగాయి, అంతకు ముందటి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరిగాయి, మరొక సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుందా? ఈ లెంట్ డేస్ జరుగుతాయా? జరుగుతుంది. ఆ తర్వాత ఇంకో 10 సంవత్సరాల తర్వాత లెంట్ డేస్ జరుగుతాయా? జరుగుతాయి. వీళ్ళు బ్రతుకుంటే ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ లెంట్ డేస్ జరుగుతుంది. దానికి ముగింపు దినం ఏంటి? ఇది ఈ రోజే. ఏంటది? ఈస్టర్. దాని ముగింపు దినం ఈస్టర్.
అంతకు ముందర వారం ఏం మాట్లాడుకున్నాం? మటనాథుల కోసం మాట్లాడుకున్నాం కదా. అంతకు ముందు చూస్తే గుడ్ ఫ్రైడే, ఇది ఒక మంచి శుక్రవారం అని చెప్పేసి, అది గుడ్ ఫ్రైడే అని ఒక మంచి శుక్రవారం అండి. దేవుడు ఇచ్చిన ప్రతి దినం కూడా అది గుడ్ ఫ్రైడే, లేదా గుడ్ మండే, గుడ్ సండే. ఏమున్నాయండి? దేవుడు ప్రతి దినాన్ని మంచిదిగానే ఇచ్చాడు. ఇక ఇందులో తేడా ఏముంది? ఇందులో వ్యత్యాసం ఏముంది అంటే, క్రైస్తవులైన వారు ప్రత్యేకమైన కొన్ని దినాలను సిద్ధపరచుకుని, ప్రత్యేకమైన కొన్ని సిలబస్ సిద్ధపరచుకుని, ఈ సిలబస్ ప్రకారం వాళ్ళు బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతారు. మీకు అర్థమైందా? సిలబస్ అంటే నేను మీకు అర్థమయ్యేలా బాగా చెప్తాను. మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశారండి. మొదటి రోజు వారం అంతా కలిపి ఒక అక్షరం నేర్పించారు, ఆ అని, అంతే కదండి. రెండో వారంకి వెళ్ళేసరికి ఆ అని మళ్ళీ రెండో అక్షరాన్ని నేర్పించారు. మూడో వారంకి వెళ్ళేసరికి ఈ అనే ఒక అక్షరాన్ని నేర్పించారు. మీరు గమనించండి. ఇలా ఒక్కొక్క వారం వెళ్ళేసరికి మరొక అక్షరం నేర్పించి నెల, 2 నెలల, 3 నెలల తర్వాత మొత్తం అక్షరాలలో ఉన్న అక్షర మాలంతా వాళ్ళు నేర్పిస్తారు. 56 అక్షరాలు నేర్పిస్తారు. దానితో పదాల కూడిక నేర్పిస్తారు. దాంతో పదాల పలుకు విధానం నేర్పిస్తారు. ఆ తర్వాత ఇంగ్లీష్లో ఏబిసిడీలు నేర్పిస్తారు. ఇంగ్లీష్లో కూడా పదాలు ఎలా పరిపూర్ణం చేయాలో దాని గురించి కూడా నేర్పిస్తారు. మన పిల్లలు మన స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వారు ఒక్కొక్క రోజు, ఒక్కొక్క వారం, ఒక్కొక్క నెల మరొక సంవత్సరం వెళ్ళేసరికి వారి చదువులో పరిపూర్ణతకు వెళ్తున్నారు, వాళ్ళ చదువులో అభివృద్ధికి వెళ్తున్నారు. మరి బైబుల్ పట్టుకున్న క్రైస్తవుడు ఎక్కడ ఆగిపోయాడండి? కిందటి సంవత్సరం గుడ్ ఫ్రైడే దగ్గర ఆగిపోయాడు. ఈ సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే దగ్గర ఆగిపోయాడు. కిందటి సంవత్సరం ఈస్టర్ దగ్గర ఆగిపోయాడు. ఈ సంవత్సరం కూడా ఈస్టర్ దగ్గర ఆగిపోయాడు. మరొక 10 సంవత్సరాల తర్వాత కూడా అక్కడే ఆగిపోతాడు. ఎక్కడ ఆగిపోతాడు? మీ పిల్లలు స్కూల్లో జాయిన్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత ఒక రోజు ఆ నేర్పించారు, రెండో రోజు ఆ నేర్పించారు, రెండవ నెల ఆ నేర్పించారు, రెండవ సంవత్సరం చేసింది ఇంకా ఆ నేర్చుకున్నాడు. ఏమి నేర్పించారు మీరు? ఒక క్రైస్తవ బోధకుడైన వాడు, క్రైస్తవ సేవకుడైన వాడు బైబిల్ చేత పట్టుకుని క్రైస్తవ సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు? ప్రతి సంవత్సరం చెప్పిన సిలబస్ చెప్తున్నారు కదండి. కొత్త నిజమే చెప్తున్నారా? కొత్త సంగతి నిజమే చెప్తున్నాడు. దేవుడు అదే చెప్పాడా? కేవలం మీరు నిర్ణయించుకున్న ఒక సిలబస్ ప్రత్యేకంగా ఉంది, దాన్ని మాత్రమే నేర్పించాడా? ఇది దేవుని ఆక్రోషం, ఇది దేవుని ఆవేదన. బైబిల్లో మహాజ్ఞాన సంగతులు ఉన్నాయి. 2000 సంవత్సరాలు మొదలుకు ఈనాటి వరకు బైబిల్ గురించి సంగతులు మాట్లాడుతున్నా దానిలోని తరగలేదు, దానిలోని ధనం తరగలేదు. ఎంత తవ్వి తీసినా వస్తూనే ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, అది తీయడం చేత కానీ క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? 4 గోడల మధ్య, 4 స్తంభాల మధ్య 4 పాఠాలు చెప్పుకొని, 4 మాటలు చెప్పుకొని బ్రతకడం నేర్చుకున్నారు. అది కాదు బైబిల్ అంటే, అది కాదు క్రైస్తవ్యం అంటే. ఏంటో తెలుసా? ఈ రోజు నేర్చుకున్న సిలబస్, రేపు నేర్చుకున్న సిలబస్, 1 నెల పోయినా, 6 నెలలు పోయినా, 8 నెలలు పోయినా, 12 నెలలు పోయినా, 10 సంవత్సరాలు పోయినా అదే సిలబస్ చెప్తున్నారంటే, అదే సిలబస్ నేర్చుకుంటున్నారంటే, అదే ఎంటర్టైన్ చేస్తూనే ఉంటున్నారంటే దాని అర్థం ఏంటి? మీకు చేత కాక క్రైస్తవ సమాజాన్ని తప్పుడు త్రోవలోకి నడిపిస్తున్నారని. మీకు చేతనైతే సమాజాన్ని ఒళ్ళు తొలగించే జ్ఞానాన్ని నేర్పించాడు. మీకు చేతనైతే దేవుడు ఎన్నో సంగతులు దాచిపెట్టాడు, దాన్ని వెలికి తీసి చెప్పాడు. సమాజాన్ని కట్టండి, దేవుడు వాక్యంలో కట్టేవాడిగా మాట్లాడండి. అలా మాట్లాడటం లేదా? మీరు ఎప్పటికీ ఆ పాత సిలబస్ నేర్చుకుంటున్నారు, ఎప్పటికీ ఆ పాత సంగతులే నేర్చుకుంటారు. ఆ పాత సంగతులు ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటారు? ఇంక 20 సంవత్సరాలు వచ్చేసాయి, 30 సంవత్సరాలు వచ్చేసాయి, 40 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంకా ఆ సిలబస్ నేర్చుకుంటారు. అదే ఉందా బైబిల్లో? ఇంకేం లేదా? వెళ్ళరా? అలాంటి విషయాలు ఎన్నో సంగతులు ఉన్నాయండి, ఎన్నో సంగతులు. మనిషి ఎప్పుడు ఆ పాత చింతకాయ పచ్చడే ఊరుకుంటూ ఉంటాడు, ఆ పాత చింతకాయ పచ్చడే చేస్తూ ఉంటాడు. ఇంకా ఎన్నో రుచులు ఉన్నాయి బైబిల్లో, ఎన్నో రుచులు ఉన్నాయి, మహాజ్ఞాన సంగతులు ఉన్నాయి బైబిల్లో. ప్రియమైన వాళ్ళ, అవును, దేవుడు ఎన్నో సంగతులు దాచిపెట్టాడు అన్నమాట, ఎన్నో సంగతులు దాచిపెట్టాడు. మీకు అందులో ఒక విషయాన్ని నేను మీకు నేర్పించాలనుకున్నాను ఈరోజు. మనిషి, ఈ క్రైస్తవులైన వారు ఇలా ఈ కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ విడిచిపెట్టిన ఈ కాలం మళ్ళా తిరిగి వస్తుందా? రాదండి. అలా వృధా చేసిన ఆ వయసు తిరిగి వస్తుందా? రాదండి. తిరిగి రాని కోసం మనిషి ఆరాటపడుతున్నాడు, తిరిగి రాదు. నీ చేతి నుంచి విడిచిపెట్టిన ఒక ధనం, ఒక రంగులో మళ్ళా నీ చేతికి వస్తుందా? రాదండి. నీ నుంచి విడిచిపెట్టిన ఒక క్షణం అది మరలా నీ దగ్గరికి వస్తుందా? నువ్వు విడిచిపెట్టిన శ్వాస నిశ్వాసలు మరలా నీ దగ్గరికి వస్తుందా?
రాదు ప్రియమైన వాళ్ళారా. మీరు దేన్నైనా గమనించండి. మనిషి దేనికోసం వెంపర్లాడుతున్నాడంటే, మనిషి దేనికోసం పరుగులు తీస్తున్నాడంటే, ఏదైతే మీ చెంతకు రానిదైతే ఉన్నదో, తిరిగి రానిది ఏదైతే ఉన్నదో మనిషి దానికోసం ఆలోచిస్తున్నాడు. బంగారం తిరిగి రాదు, ధనం తిరిగి రాదు, నీ కాలం తిరిగి రాదు, నీ వయసు తిరిగి రాదు, నీ ఆరోగ్యం నువ్వు పాడు చేసుకున్నావు అనుకో, ఆ ఆరోగ్యం మళ్ళా తిరిగి వస్తుందా? రాదు. నీ నెత్తి మీద ఊడిపోయిన వెంట్రుకు ఊడిపోతే మళ్ళా ఆ వెంట్రుకు మళ్ళా వస్తుందంటారా? రాదు. రాదు. తిరిగి రాని కోసం మనిషి ఎంత వెంపర్లాడుతున్నాడు చూడండి. తల మీద బొచ్చింది, తల మీద వెంట్రుకు ఊడిపోయి వీడు ఎక్కడికి పరిగెడతారు తెలుసా? ఎక్కడికి పరిగెడతారు తెలుసా? సెంటర్స్ పరిగెడతాడు, కాల్ సెంటర్స్ పరిగెడతాడు. అర్జెంట్గా నెత్తి మీద బొచ్చి ఊడిపోతుంది, నెత్తి మీద బొచ్చి ఊడిపోతుంది. సెంటర్స్కి వెళ్ళిపోవాలి అర్జెంట్గా. ఏం చేయాలి? అవును, ఈ అర్జెంటుగా మొలిపించండి. వరి మొలకలు మొలేసినట్టు నేల అంతా దున్ని వాడి కన్నాలు పెట్టి అందులో మొలేస్తా ఉంటాడు. మొలితే మొలుతాయండి, ఉడిపోతే ఉడిపోతాయండి, నాకు సంబంధం లేదంటాడు. సంతకం పెట్టించుకుంటాడు ముందే. ఇదంతా దేనికి? ఇదంతా ఎంత? ఒక 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేనికి? నెత్తి మీద ఊడిపోయిన వెంట్రుకు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అది తిరిగి రానిది. తిరిగి రానిది దానికోసం మనిషి ఎంత పరిగెడతాడు చూడండి. నీ ఆరోగ్యాన్ని నువ్వు చేతులారా పాడు చేసుకున్న తర్వాత ఎన్ని లక్షలు ఖర్చు పెడుతుంది తిరిగి వస్తుంది నీ ఆరోగ్యం వల్ల? రాదు. రాదు. నీ కాలాన్ని నీ చేతులారా ఎంత వృధా చేసుకోవాలో అంత వృధా చేసుకుంటున్నావు. ఇన్స్టాగ్రామ్ చూస్తున్నావు, యూట్యూబ్ చూస్తున్నావు, ఫేస్బుక్ చూస్తున్నావు, వాట్సాప్ చూస్తున్నావు, ఏదో కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నావు, టీవీ చూస్తున్నావు, యూట్యూబ్ చూస్తున్నావు, ఏదేదో నువ్వు కాలాన్ని వెళ్ళబుచ్చుకోవడానికి, కాలాన్ని పాడు చేయడానికి ఏది చెయ్యాలో అన్నీ చేస్తున్నావు. అది తిరిగి రానిది ప్రియమైన వాళ్ళరా. మనిషి మరలా ఆ కాలం కోసమే పరిగెడతాడు, మనిషి మరలా ఆ ధనం కోసమే పరిగెడతాడు, మనిషి మరలా ఆ ప్రేమ కోసమే పరిగెడతాడు, మనిషి మరలా ఆ జీవితం కోసమే పరిగెడతాడు. 60లో 20 బ్రతకండి అంటాడు. 60లో 20 ఎలా బ్రతుకుతాడు? 60లో 60 లాగే బ్రతుకుతాడు. ఆడు మొహం ఎక్కడ పరిగెడతాడండి? 20లో ఉన్నవాడు 60లో ఉన్నవాడికి ఎలా సాపాటు అవుతాడు చెప్పండి? మా పిల్లతో పరిగెట్టబోదాను ఈరోజు. నేను నా పిల్లతో పరిగెట్టబోదాను, మీ పరిగెడతారా? మీ వల్ల కాదు. ఎందుకంటే వయసు దాటిపోయింది. 60 సంవత్సరాలు పైబడిపోయిన తర్వాత ఏ పని చేయాలి? ఏ పని చేయలేదు. 60లో 20లో ఎలా బ్రతుకుతారు? బ్రతకలేదు. దానికోసం మీరు ఇల్లు తినండి, దానికోసం మీరు ఇది కొనుక్కోండి, దానికోసం మీరు ఇది తయారు చేసుకోండి. ఏం తయారు చేసుకున్నా సరే 60లో కూడా 60 లాగే ఉంటారు. 60 నుంచి 90కి వెళ్తారు తప్ప 60 నుంచి 50 కొడతారా? ఒక్క రోజు కూడా ఎక్కరాదు, ఒక క్షణం కూడా ఎక్కరాదు. వెనుకకు రాని దానికోసం మనుషులు వెంపడతారు చూడండి. తిరిగి రాని దానికోసం మనిషి ఎంతగా ఆరాటపడతారు చూడండి. వినే వాళ్ళరా, దేవుడు ఈ మనుషులను అందుకే సృష్టించాడా? దేవుడు ఈ మనుషులను ప్రకృతిలో అందుకే పెట్టాడు అనుకుంటున్నారా? అసలు ఈ ప్రకృతిని దేవుడు ఎలా సిద్ధపరిచాడో తెలుసా అండి? ఒక మంచి మాట చూపిస్తాను చూడండి. మీకు ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్న మాటలు చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరుడు పడుచుండ పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభం ఏది? వాడి ఎంత పాటు పడినామండి, వాడికి కలిగే లాభం ఏది? ఏ లేదండి, ఏ లేదు. వాడి లాభం ఏంటి, వాడి వ్యర్థం ఏంటి, వాడి కష్టం ఏంటి, వాడు ఎంత పాటు పడుతున్నాడంటే ఏది తిరిగి రాని దానికోసం వాడు పాటు పడుతున్నాడు. వాడు వెళ్ళిపోయి విడిచిపెట్టిన దానికోసం వాడు పాటు పడుతున్నాడు. అది మరలా వెనక్కి రాదు. తర్వాత తరం వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచును, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. సృష్టిని ఎలా పెట్టాడు చూడండి. ఏం చేస్తుందండి సూర్యుడు? ఉదయాన్నే మనం చూస్తున్న సూర్యుడు ఏం చేస్తున్నాడండి? సూర్యుడు ఉదయిస్తున్నాడు కదండి. ఆ సూర్యుడు ఏం చేస్తున్నాడండి? అస్తమిస్తున్నాడు. తన ప్రయాణంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు, తన ప్రయాణంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. అది మరలా తిరిగి మరలా ఉదయిస్తున్నాడు. చూడండి తర్వాత ఎక్కడ చదువుతాడు? అస్తమించును, తాను ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరపడు. ఏంటి? సూర్యుడు ఎక్కడ ఉదయించాడో అక్కడికి వెళ్ళటానికి ఈ ప్రకృతికి దేవుడు నిర్ణయించిన కాలం చూడండి. ఎక్కడ ప్రయాణించాడో మరలా ఆ ప్రయాణ మార్గానికి, ఆ స్థలానికి వెళ్ళిపోవడానికి సూర్యుడు ఎంత త్వరపడిపోతున్నాడు చూడండి. త్వరపడిపోవడం అంటే చూసారా ప్రియమైన వాళ్ళ? అది త్వరపడుతుంది. ప్రకృతిని ఎవడు త్వరపెట్టాడంటే దేవుడు త్వరపెట్టాడు దాన్ని. దేవుడు దాన్ని తొందర పెడుతున్నాడు. నువ్వు మరలా తెల్లవారేసరికి ఆ సమయానికి అక్కడికి వెళ్ళాలి, ఆ స్థలానికి నువ్వు వెళ్ళాలని సూర్యుడితో చెప్తున్నాడు దేవుడు. అది వెళుతుంది. ఆ తర్వాత
గాలి దక్షిణములకు పోయి ఉత్తరములకు తిరుగుడు, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. చూసారండి, గాలి కూడా అది చేస్తుంది, మరలా మరలా తిరుగుతుంది. ఉత్తరానికి వెళ్తుంది, దక్షిణానికి వెళ్తుంది, తూర్పుకు వెళ్తుంది, పడమరకు వెళ్తుంది. ప్రతి చోటకి వెళ్ళి అది మరలా మరలా తన సంచార మార్గం అంటే ఒకటి ఉంటుంది. ఆ సంచార మార్గంలో తాను ఎక్కడ బయలుదేరిందో అక్కడికి వెళ్ళిపోతుంది. అది కాదు, మరికొంచెం ముందుకు చూడండి, నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రం నిండటం లేదు. ఎందుకంటే నదులన్నీ సముద్రంలోకి వెళ్తున్నా, సముద్రం నిండటం లేదు. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోతుంది. మరలా చూడండి, నదులు ఎక్కడి నుండి పారి వచ్చినో అక్కడికే అవి ఎల్లప్పుడూ మరలిపోవును. ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆకాశము తూములు విప్పి మేఘముల నుంచి వచ్చిన వర్షం. ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రపు వేడిలో నుంచి. ఆ సూర్యుని వేడి వల్ల సముద్రపు మట్టి ఆవిరి రూపంలో ఉంటుంది. ఈ ఆవిరి మేఘాల మీదకు వెళ్ళి మేఘాలు వర్షించినప్పుడు వర్షపు రూపంలో కాలువల్లో, సముద్రంలో, మన గ్రామంలో, మన పట్టణాల్లో, మన చేలల్లో, మన పంట చేలల్లో పడుతుంది. ఆ నీరంతా మరలా ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది. సముద్రంలోకి వెళ్ళి నీరు ఏం చేస్తుంది? మరలా ఆవిరి చేత మరలా మేఘం మీద పడుతుంది. ఎక్కడి నుంచి పారి వస్తుందో అక్కడికి వెళుతుంది. ప్రకృతిని దేవుడు ఎలా డిజైన్ చేశాడు చూడండి. ప్రకృతిని దేవుడు ఎలా డిజైన్ చేశాడు చూడండి. ప్రకృతిలో ప్రతిదీ దేన్నైనా గమనించండి, అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. చెట్టు నుంచి వచ్చిన విత్తనం మరలా ఒక చెట్టుగా మారుతుంది. అది అక్కడికి వెళ్ళిపోయినట్టేనా? అవును కదండి. ప్రకృతిలో దేన్నైనా గమనించండి. ఒక చెట్టును చూడండి, ఒక పురుగును చూడండి, ఒక పక్షిని చూడండి, అది మరలా మరలా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించినా సరే మరలా తాను గమ్య స్థానానికి వెళ్ళిపోయే ఒక పక్షి ఉంది. ప్రకృతి, ఈ గవర్నమెంట్ దాన్ని పోషిస్తుంది కొంతకాలం పాటు. అవును కదండి. ప్రకృతిలో ఏదైనా గమనించినట్టు కదా, అది తన గమ్య స్థానానికి తిరిగి చేరిపోతుంది. తిరిగి రాని వాటి కోసం మనం వెంపర్లాడుతున్నాము. తిరిగి వచ్చేది ఏంటో దేవుడు చెబుతున్నాడు చూడండి. ఈ ప్రకృతి తిరిగి వస్తుంది. ఈ ప్రకృతి తన సంచార మార్గంలో జాగ్రత్తగా గమనించుకుంటుంది. సూర్యుడు తాను ఉదయించిన స్థానానికి మరలా వస్తుంది. నదులు తాను ప్రయాణించిన స్థానానికి మరలా వస్తున్నాయి. గాలి తాను ప్రయాణించిన ప్రయాణానికి మరలా వస్తుంది. ఈ ప్రకృతిలో భూమి మాత్రమే ఉంటుంది. తరము వెంబడి తరం వెళ్ళిపోతుంది. తరం వెంబడి తరం వెళ్ళిపోతుంది. ఈ తరం వెంబడి తరం వెళ్ళిపోతూ దేన్ని నేర్చుకున్నారు? ఈ సూర్యుడు తన సంచార మార్గాన్ని బట్టి మరలా తన స్థానానికి వచ్చాడని నేర్చుకున్నారా? ఈ గాలి తన మార్గానికి వచ్చిందని నేర్చుకున్నాడు. ఈ నీరు తన మార్గానికి వచ్చిందని నేర్చుకున్నాడా? ఈ ప్రకృతిలో ఏదైనా సరే తన సొంత స్థానానికి, తన సొంత తల్లి దగ్గరికి, తన సొంత తండ్రి దగ్గరికి, తన దేవుడు ఏ మార్గాన్ని ఇచ్చాడో ఆ మార్గం దగ్గరికి వెళ్ళిపోతుంది అని ఎవడైనా గమనించాడా? గమనించి ఉంటే దేవుడు కూడా మనకు ఒక మాట చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం ప్రారంభవచనం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం ప్రారంభవచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీ పుట్టించక మునుపు యుగ యుగములు నీవే దేవుడువు. నీవు మనుషులను మనిషికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నాడు. ఎవరినండి? నరులను తిరిగి రమ్మంటున్నాడు దేవుడు. తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి రాని వాటి కోసం పరుగులు తీస్తున్నా ఓ నరులారా తిరిగి రండి దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీవు మరలా అక్కడికి రా అని దేవుడు అడుగుతున్నాడు. మనం వెళుతున్నామా? మనం దేవుని చెంతగా వెళుతున్నామా? దేవుని సన్నిధికి వెళుతున్నామా? దేవుని సన్నిధికి వెళ్ళింది ఎందుకో తెలుసా? నరులారా తిరిగి రండి అని పిలిచిన దేవుని చెంతకు వెళ్ళడానికి మాత్రమే. దేనికి వెళ్తున్నామండి? మనం ఫాస్టింగ్ ప్రేయర్ చేయడానికి వెళ్తున్నామా? గుడ్ ఫ్రైడే చేయడానికి వెళ్తున్నామా? మట్టలు అట్టుకుని తినడానికి వెళ్తున్నామా? మరేదో కార్యక్రమం ఎప్పుడు సిద్ధపడుతున్న ఒక సిలబస్ కంప్లీట్ చేయడానికి వెళ్తున్నామా? అంతే కదండి. సంవత్సరాంతం పిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్తారు? ఆ సిలబస్ కంప్లీట్ చేయాలి. ఆ మాస్టర్ సంవత్సరాంతం స్కూల్కి ఎందుకు వస్తాడు? ఆ సిలబస్ సంవత్సరం అయినప్పుడు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. లాస్ట్ లో ఎగ్జామ్స్ పెట్టాలి, రిజల్ట్ రిలీజ్ చేయాలి. ఎవరు పాస్ అవ్వాలి వాళ్ళ ముందుకు పంపించాలి, ఎవరు ఫెయిల్ అయ్యే వాళ్ళని వెనక్కి పెట్టాలి. ఇదే కదండి జరిగేది. స్కూళ్ళలో జరిగేది, యూనివర్సిటీలో జరిగేది, కాలేజీలో జరిగేది, పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో జరిగేది ఏంటండి? అదే కదండి. సిలబస్ కంప్లీట్ చేసిన వాడు ముందుకు పెడతాడు, సిలబస్ కంప్లీట్ చేయని వాడు అక్కడే ఉంటాడు, వెనక్కి ఉండిపోతాడు. అలా సిలబస్ కంప్లీట్ చేయకుండా ఎక్కడికెక్కడ నిలబడిపోయి ఈ క్రైస్తవులకి దేవుడు చెబుతున్న సంగతి ఏంటంటే నరులారా తిరిగి రండి అంటున్నాడు. మీకు తిరిగి రావడం కూడా చేత కదా? రాదు. 8 సంవత్సరాలు వచ్చినా, 100 సంవత్సరాలు వచ్చినా ఇంకా నేను ఇక్కడే ఉండిపోతాను ఆశ. ఇక్కడే ఉండిపోతాను. ఎప్పుడు ఆయన తిరుగు నా ముందుకు వస్తుందో, ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? లేరు. లేరండి.
అలాగని తిరిగి వెళ్ళటంలో అది ఎంత ఆనందం ఉంటుందో, తిరిగి వెళ్ళకపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసండి. నీ కడుపును పుట్టిన నీ బిడ్డ నీ మాట వినకుండా పారిపోతున్నాడు అనుకోండి, నీకు ఎంత బాధ ఉంటుంది. నీ కడుపును నీ బిడ్డ నువ్వు పిలిచినా సరే, నువ్వు అరిచినా సరే, నువ్వు గొంతు చింపేసుకున్నా సరే, నీ కుమారుడు నీ మాట పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ కుమారుడు నీ మాట వినటం లేదని, నీ కుమార్తె నీ మాట వినటం లేదని. నిజంగా నీ కుమార్తె నీ మాట వినకపోతే, నీ మాట వినకుండా లోకం వైపు వెళ్ళిపోతుంటే, నేను పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఆ బాధ వర్ణనాతీతం అండి. అది విడిచి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు అడగండి. తన కుమారులు తల్లిదండ్రుల మాట వినకుండా లోకం వైపు వెళ్ళిపోయిన తల్లిదండ్రుల బాధ చూడండి. అది మీకు వర్ణనాతీతం. ఎందుకంటే అది అనుభవించే వాడికే తెలుస్తుంది. అది అనుభవించే వాడికే తెలుస్తుంది. నా వీచలు నా మాట వినటం లేదు, నా కుమార్తె నా మాట వినటం లేదు, నా కుమారుడు నా మాట వినటం లేదు. వినకపోవడం వల్ల వచ్చే బాధ ఆ తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. ఇప్పుడు దేవుని దగ్గరికి రండి. ఎంతమంది ఉన్నారండి దేవునికి పిల్లలు? ఈ భూమి మీద శ్వాస నిశ్వాసాలు విడుతున్న ప్రతి ఒక్కడు దేవుడి కుమారుడు. దేవుడు కుమారుడుగా ఉన్నవాడు, దేవుడు కుమార్తెగా ఉన్నవాడు ఎవరైనా సరే ఆయన స్వరం విని నరులారా తిరిగి రండన్న మాటకు పరిపూర్ణమైన సంగతులు ఎవరైనా నెరవేరుస్తాడంటే ఆయన మాట పట్టించుకోవడం లేదండి ఎవరు. ఆయన ఆయన అరుపులు ఎవరికి వినిపించడం లేదండి. ఆయన ఘోష ఎవరికి కనబడటం లేదండి. ఆయన బాధ ఎవరు చూడటం లేదండి. అది దేవుడు వర్ణనాతీతమైన బాధ. ప్రియమైన వాళ్ళరా, ఒక తరంలో కాదు, ఒక సంవత్సరంలో కాదు, ఎన్ని వేల తరాలు ఈ భూమి మీదకి వచ్చాయో అన్ని వేల తరాలుగా దేవుడు ఎంతో వేదంలో ఎంతో బాధలో ఉన్నాడు, ఎంతో బాధలో ఉన్నాడు. రాడు అనుకున్న నీ కుమారుడు నీ ముందుకు వస్తే ఎలా ఉంటుందో తెలుసా? వస్తాడు అనుకున్న నీ కుమారుడు నీ ముందుకు రాకపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం, 37వ అధ్యాయం 33వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. ఈ జరిగిన సందర్భం మీకు తెలుసు. ఏంటనుకుంటున్నారు? అబ్రహాము గారా, యాకోబు గారు తన కుమారుడైన యోసేపుని తన అన్నల దగ్గరికి సమాచారాన్ని తెలుసుకుంటామన్నాడు. వారు కొంచెం ఆహారం ఇచ్చారమ్మన్నాడు. ఈ అన్నలందరూ ఏం చేశారు? తన తమ్ముడిని వేరే వాళ్ళకి అమ్మేశారు. అమ్మేసిన వాళ్ళు ఏం చేశారంటే ఒక గొర్రెని చంపి దాని రక్తాన్ని తన కుమారుడి వస్త్రానికి రాసి ఆ వస్త్రం పట్టుకుని వచ్చి, నీ కుమారుడు చేర్చబడ్డాడు, నీ కుమారుడు చనిపోయాడు, ఇదిగో ఈ వస్త్రం నీ కుమారుడిదేనా అని తండ్రిని అడుగుతున్నారు. బయలుదేరి వెళ్ళాడు తన కుమారుడు. దేనికి వెళ్ళాడు? ఏదో ఒక సమాచారం తన సహోదరునికి తెలియచేయాలని, ఏదో ఒక సమాచారం, ఏదో ఒక ఆహారం తన సహోదరునికి ఇమ్మన్నాడని అది తీసుకుని వెళ్ళాడు యోసేపు. అలా వెళ్ళిన తన కుమారుడు తిరిగి వస్తాడనుకుంటాడా అంటే యాకోబు? తిరిగి వస్తాడని. ఎందుకంటే వెళ్ళింది ఎక్కడికంటే సహోదరుల దగ్గరికి, వెళ్ళిన దగ్గరికి అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళిన నా కుమారుడు క్షేమంగానే వస్తాడన్న ఉద్దేశంతో యాకోబు తన కుమారుడిని యోసేపును పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కుట్ర చేసి యాకోబును కొంతసేపు ఏడిపించి చివరికి ఆ యాకోబును మరో దేశస్తునికి అమ్మేస్తారు యోసేపు. అప్పుడు ఏం జరిగింది చూడండి, 32వ వచనం. వాడు యోసేపు అంగీని తీసుకొని తన మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుట అంగీని పంపగా వారి తండ్రి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చి దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికాను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పి అతను దాన్ని గుర్తుపట్టి, ఈ నా కుమారునిదే, దుష్ట మృగం వాడిని తిరివేశాను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె బట్ట కట్టుకొని అనేక జనములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా అన్నాడు. చూడండి, తన బట్టలు చింపుకొని ఎంత ఏడ్చుంటాడండి ఆయన, ఎంత బాధపడి ఉంటాడు. తన కుమారుని నిమిత్తం తన బట్టలు చింపుకొని ఎంతగా ఏడ్చాడంటే ఆ బాధ వర్ణనాతీతం. ప్రేమైన వాళ్ళ ఎంత బాధకరమైన సంగతి చూడండి. అంగలార్చుచుండగా అతని కుమార్తెలు అందరూ అతన్ని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతను ఓదార్పు పొందనెల్లగా, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళిదని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చిన. చివరికి ఏమైందంటే, నా కుమారుడికి రాడు, నేను మృతుల లోకములోనికి వెళ్ళిపోతాను, నా కుమారుని దగ్గరికి నేనే వెళ్ళిపోతాను, నా కుమారుడు లేని జీవితం నాకెందుకు, నా బిడ్డ లేని జీవితం నాకెందుకు. ఈ రోజు ఈ సమాజంలో తన కుమారులను పోగొట్టుకున్న వాళ్ళు, తన కుమార్తెను పోగొట్టుకున్న వాళ్ళు బాగా ఒకసారి మీరు ఆలోచన చేయండి.
నా కుమారుడు లేకపోతే నాకు బ్రతికెందుకండి, నా కుమార్తె లేకపోతే నేను ఎందుకు బ్రతకాలండి, ఎవరి కోసం బ్రతకాలండి అని ఎంత బాధపడిపోతారండి, ఎంత వేదన పడిపోతారండి. ఇక మీకు యాకోబు గారు ఏమని మాట్లాడుతున్నారు, మృతుల లోకంలోనికి నేను వెళ్ళిపోతాను ఇక, ఎందుకంటే నా కుమారుడు మృతుల లోకంలోకి వెళ్ళాడు, ఆ మృతుల లోకంలో నేనే వెళ్ళిపోతాను, ఎందుకంటే నా కుమారుడు రాడు కదా, తను తిరిగి రాడు కదా. తిరిగి రాని దానికోసం యాకోబు గారు కూడా ఎంత బాధపడిపోతుంది చూడండి. నా కుమారుడు రాడు అని ఫిక్స్ అయిపోయాడు, ఇంకా ఫిక్స్ అయిపోయాడు, కన్ఫర్మ్ అయిపోయాడు. ఎన్నాళ్ళు ఏడుస్తున్నాడండి. కుమార్తెలు ఎంతమంది ఓదార్చినా ఓదార్పు ఆయనకి రావడం లేదు. ఎంతమంది ఓదార్చినా తన కుమారుని లెక్క ఎవరు సరిచూడలేకపోతున్నారు, తన కుమారు లాంటి అలాంటి ఆలోచన ఎవరు తెచ్చలేకపోతున్నారు చూడండి. అవును కదండి. ఇది ఇలా ఉండగా మరికొంచెం కాలం గడిచిన తర్వాత ఏం జరిగిందండి, అది యోసేపు బ్రతికున్నాడని తెలిసింది. చూడండి ఆదికాండం 45వ అధ్యాయంలో ఉంటుంది. 45వ అధ్యాయము 26వ వచనం నుంచి, 45వ అధ్యాయము 25వ వచనం నుంచి. వారు ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను దేశంలో తన తండ్రి యాకోబు వద్దకు వచ్చి, యోసేపు ఇంకా బ్రతకి ఉంటే ఐగుప్తు దేశం అంతటినీ వెలుచున్నాడని అతనికి తెలియజేసేది అంటాడు. యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. నువ్వు చనిపోయి అనుకుంటున్నావు తండ్రి, యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. అప్పుడు చెప్తారు, అయితే అతడు వారి మాట నమ్మలేదు. ఎందుకంటే వెళ్ళినవాడు ఎలా వెనక్కి వస్తాడు, చనిపోయినవాడు ఎలా బ్రతుకుతాడు, బ్రతకడు కదండి. ఈ రోజు సమాజం కూడా ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలుసా, తిరిగి రాని దాని కోసం పరుగులు తీస్తూ, తిరిగి రాని వాని కోసం వెంపర్లాడుతూ, చివరికి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయేంత వరకు తిరిగి రాని దాని కోసమే పరుగులు తీస్తున్నారు. తిరిగి వచ్చేదంటూ ఒకటి ఉన్నదన్న సంగతి ఈ సమాజానికి తిరిగి చెప్పేవాడు ఎవడు లేడు. ఈ ప్రకృతిలో బ్రతుకుని తిరిగి వస్తుంది. ఈ ప్రకృతిలో దేవుడు కూడా తన కుమారుని తిరిగి రమ్మంటున్నాడు. చూడండి, అతడు నిశ్చేష్టుడాయను. అప్పుడు వారి యోసేపు తమతో చెప్పిన మాటలని అతనికి చెప్పి, అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బట్టలు చూసినప్పుడు వారు తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లను. అప్పుడు ఇశ్రాయేలు, ఇదే చాలును, నా కుమారుడని యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి నా కుమారుడు చూచెదనని చెప్పాను. నా కుమారుడని యోసేపు బ్రతికున్నాడు అన్న మాట చాలు, ఇంతే చాలు. ఈ జీవితానికి మాట చాలు. ఎంత ఆనందపడి ఉంటాడు, ఎంత వేదన పడ్డాడో, ఎంత దగ్గుపడ్డాడో, ఎంత మనోవేదన పడిపోయాడు, ఎన్నాళ్ళు తిండి లేకుండా ఉండిపోయాడు, ఎన్నాళ్ళు బాధపడిపోయాడు, ఎన్నాళ్ళు నిద్ర లేకుండా ఉండిపోయాడు, అంతకంత సంతోషం. ఇంతే చాలు, ఈ మాట చాలండి. నా కుమారుడు బ్రతికున్నాడన్న సంగతి చాలు. నేను చావక మునుపు నా కుమారుడిని చూడాలి, బయలుదేరండి అన్నాడు. అంతే, నేను చావక మునుపు నా కుమారుడిని చూడాలి, బయలుదేరండి అని తొందరపాటు బయలుదేరిపోయాడండి. తన కుమారుడి మీద ముద్దు పెట్టేస్తున్నాడండి, కౌగులించుకు ఏడ్చాడండి. ఎంత వేదన పడ్డాడంటే, నా కుమారుడు బ్రతికున్నా, అయినా నువ్వు బ్రతికే ఉన్నావా? ఏమన్నాడో తెలుసా, నేను నిన్ను చూస్తానేమో అని అనుకోలేదు నాయన, నేను అనుకోలేదు. ఆ మాట ఉంటుందని ముందు నేను చూస్తానన్న సంగతే నేను అనుకోలేదు. కానీ దేవుడు నాకు ఏం చేశాడో తెలుసా, నీ తర్వాత సంతానాన్ని కూడా నాకు అంట చూపించాడు. ఆ మాట ఉంటుందని భలే ఉంటుంది ఆ మాట. ప్రియులరా చూసారా, ఏమన్నాడంటే ఆ సంగతి, నాయనా నేను నిన్ను చూస్తానని అనుకోలేదు, కానీ దేవుడు నాకు ఏం చూపించాడు తెలుసా, నీ సంతానాన్ని నాకు అంట చూపించాడు, సంతానాన్ని చూపించాడు. ఇది అద్భుతమైన సంగతి. దేవుడు నువ్వు చూడాలనుకున్నది కాదు, ఆయన చూపించాలనుకున్నది వేరు. నువ్వు వెతికేది వేరు, ఆయన నీకు చూపించాలనుకున్నది వేరు. ప్రియమైన వాళ్ళారా, అది దేవుని సంగతి, అది దేవుని గొప్పతనం. దేవుడు దాన్నే కోరుకుంటున్నాడు. మీకు ఇంకా అర్థం కావాలంటే, ఇంకా ఆ బాధ, ఇంకా ఆ సంతోషం మీకు అర్థం కావాలంటే, తప్పిపోయిన కుమారుల గురించి ఒకసారి ఆలోచన చేయాలి. లోకాసు వార్త 15వ అధ్యాయంలోకి వెళదాం. ఒక మంచి సందర్భాలు ఉంటాయి అక్కడ. లోకాసు వార్త 15వ అధ్యాయం చూద్దాం. లోకాసు వార్త 15వ అధ్యాయం 3వ వచనం చదువుదాం ఒకసారి. లోకాసు వార్త 15వ అధ్యాయం 3వ వచనం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు, మీలో ఏ మనుషులకైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వారిలో ఒకటి తప్పిపోయి ఎడలా అని ఒక ఉపమానం చెప్తున్నాడు. చూడండి, ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏంటి చెబుతున్నాడు? ఆ కింద అన్ని, ఈ అధ్యాయం అంతా ఒకటే సందర్భం అండి. ఈ అధ్యాయంలో రాబడిన ప్రతి సందర్భం ఒకటేనండి. ఆ కింద ఒక ముసలిది నాణ్యం పోగొట్టుకుంటుంది. ఆ పోగొట్టుకున్న నాణ్యం దొరికిన తర్వాత నాతో పాటు మీరు సంతోషించండి, ఎందుకంటే నేను పోగొట్టుకున్న దాన్ని తగ్గించుకున్నాను.
దక్కించుకున్నాను, నేను పోగొట్టుకున్న దాన్ని దక్కించుకున్నాను, నాతో కూడా మీరు సంతోషించండి. 100 గొర్రెలలో ఒక గొర్రెను తప్పుకుపోతే ఆ యజమానుడు ఏం చేశాడంటే, ఆ కాపరి ఏం చేశాడు, ఆ గొర్రెను ఎలాగన్నా సరే తీసుకురావాలని అడవిలోనికి వెళ్ళాడు, మృగాల మధ్యకి వెళ్ళాడు, పంట సంతుల్లోకి వెళ్ళాడు, అరణ్యంలోకి వెళ్ళాడు. ఏ విధము చేతనైనా సరే గొర్రెను తీసుకొచ్చి అందులో కలిపాడు. ఇది యేసుక్రీస్తుకి మనకి ఉన్న మంచి సూచన. నువ్వు లోకాన్ని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు, దేవుడిని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత ప్రమాదంలో ఉన్నా సరే నిన్ను తీసుకొచ్చి సంఘంలో చేర్చడం క్రీస్తు పని. సంఘంలోనికి చేర్చడం క్రీస్తు పని. ఆ తర్వాత కింద చూడండి 8వ వచనం. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణం పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చరిత్రతో పొరుగువాని పిలిచి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినని వారితో చెప్పగా వారు కూడా సంతోషించారు. ఆ తర్వాత అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుడు దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడు ఎక్కడ సంతోషిస్తున్నాడో తెలుసా? మారు మనసు కలిగే దేవుని ఎదుటికి వచ్చేవాడు ఒక్కడుంటే చాలు. ఎక్కడ 99 మంది మారు మనసు లేని 99 మంది నాకు పక్కన ఉన్నా సరే, మారు మనసు కలిగి ముందుకు వచ్చేవాడు ఎవడున్నాడో, వాడు అనగా తిరిగి వచ్చేవాడు ఎవడున్నాడో వాడంటే నాకు ఇష్టం. నరులారా తిరిగి రండి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నరులారా తిరిగి మీ జీవితాన్ని మీరు సంపాదించుకోండి. లోకంలో కలిసిపోయిన నా నరులారా మరలా నా చెంతకు రండి, నా జ్ఞానం దగ్గరకు రండి, నా వాక్యం దగ్గర రండి, నా కనుసైగల్లోనికి రండి, నా పరిపాలనలోనికి రండి, నా రాజ్యంలోనికి రండి అని మాట్లాడుతున్నాడు. నా రాజ్యంలోనికి రండి. ఎందుకో తెలుసా? నా రాజ్యం పరిపూర్ణమైనది, నా రాజ్యంలో పాపం ఉండదు, నా రాజ్యంలో ఎటువంటి చెడు కార్యక్రమాలకి త్రోవలేదు. అలాంటి చెంతకు రండి నరులారా తిరిగి రండి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? 99 మంది నీతిమంతుల మధ్య ఉండే సంతోషం కన్నా ఒక్క పాట మారితే పరలోకంలో దూత ఎదుట దేవుడికి సంతోషించకంటే నా కుమారుడు తిరిగి వచ్చాడు. తిరిగి రాని దానికోసం పరుగులు తీస్తున్న మనకి దేవుడు చెప్పాలనుకున్నదంటే తిరిగి వచ్చే దాని వెనక ఎంత సంతోషం ఉందో, తిరిగి వస్తే ఎంత ఆనందకరమైన సంగతి తెలుసా? నేను విందు చేయిస్తాను అన్నాడు. చూడండి తర్వాత కుమారుడు. ఆ తర్వాత కింద సందర్భం చూడండి 11వ వచనం నుంచి. 2 మనుషులు ఉన్నారు, ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులలో ఇవాళ ఆస్తి నాకు ఇచ్చేయి అని వాడు అక్కడ ఉన్నాడు. వాడి విషయంలో కూడా దేవుడు అదే. ఇక్కడ మీరు గమనించవలసిన ఒక సంగతి ఉందండి. నేను కూడా చదువుతున్నప్పుడు అదే ఆశ్చర్యపోయానండి. 99 గొర్రెల నుంచి 100 గొర్రెల నుంచి ఒక గొర్రె తప్పుకుని వెళ్ళిపోతే ఆ కాపరి గొర్రెను తీసుకొచ్చి మనలో చేర్చాడు. బాగుంది. తన 2 కుమారులలో ఒక కుమారుడు సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయాడు, అనగా ఈ దేవుళ్ళలోంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరలా ఆ కుమారుడిని వెతుకు తీసుకురావడానికి ఎందుకు బయలుదేరలేదండి తండ్రి? మీరు ఎప్పుడైనా గమనించారా? బైబిల్ ఎలా చదివారు ఎప్పుడైనా? ఒకసారి మందరం నుంచి వెలుగుని వాడిని తీసుకొచ్చి మందరం చేర్చాలని రాయబడింది. దాని కింద ఏమని రాయబడింది చెప్పమంటారా? ఒకసారి ఇంటిని విడిచిపెట్టిన తన కుమారుడి కోసం తండ్రి వెళ్ళలేదు. ఏం చేశాడు తెలుసా? తన కుమారుడు ఎదురు వస్తాడేమని గుమ్మం దగ్గరికి వచ్చినాడు. తన కుమారుడి కోసం ఎదురు చూస్తున్నాడు. తన కుమారుడి కోసం ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఎందుకో చెప్పమంటారా? ప్రియమైన వాళ్ళరా, మీరు లోకం అనే పాపంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుందో చెప్పమంటారా? అసలు దేవుడే మీకు తెలియలేనప్పుడు, దేవుడే ఈ సంగతులు మీకు అర్థం కాలేనప్పుడు, దేవుడు ఏంటో మీకు పరిచయం చేయనిమిత్తం, క్రైస్తవ్యం ఏంటో మీకు పరిచయం చేయనిమిత్తం, క్రీస్తు శిలువ మరణం ఏంటో మీకు తెలియచేయ నిమిత్తం సమాజంలో నుంచి తీసుకొచ్చి సంఘంలో పెడతాడు. దాని నిమిత్తం అవసరమైతే ప్రాణం పెడతాడు. యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టి సంఘంలో కూర్చోబెట్టాడు. అది 100 గొర్రెల్లో నుంచి తప్పుపోయిన ఒక గొర్రెని తీసుకొచ్చి సంఘంలో చేర్చడం లాంటి సందర్భం. మరి ఇప్పుడు ఎలాంటి సందర్భం? సంఘంలోనికి వచ్చిన తర్వాత నీకు ఏదో లోటు వచ్చింది. సంఘంలోనికి వచ్చిన తర్వాత నీకు ఏదో కావాలని మరలా సమాజంలోకి వెళ్ళిపోయావు. ఒక వ్యభిచారం చూసి వెళ్ళిపోయావు, ఒక స్త్రీని చూసి వెళ్ళిపోయావు, ఒక ధనాన్ని చూసి వెళ్ళిపోయావు. దేన్ని చూసి నువ్వు పరుగులు తీసావో, పరుగులు తీసిన నీవు సమాజంలోనికి సంఘంలోనికి రావడం ఎలాగో నీకు నేర్పించాను. ఎందుకంటే నేను చెయ్యి పట్టుకుని నడిపించి తీసుకొచ్చి సంఘంలో చేర్చాను. నేను సంఘంలో చేర్చిన తర్వాత మరలా సంఘం నుంచి బయటకు వెళ్ళిపోతే ఎలా రావాలో నేను ఆల్రెడీ నీకు ముందు నేర్పించాను. కాబట్టి నీ చెంత నువ్వే వెనక్కి రావాలి. నువ్వు వెనక్కి రాలేదా మీదే తప్పు. దేవుడైతే నీ కోసం ప్రతిసారి రాడు. యేసుక్రీస్తు అయితే నీ కోసం ప్రతిసారి శిలువ మరణంలోకి వెళ్ళడు. యేసుక్రీస్తు ప్రతిసారి సమాధిలోకి బయటకు రాడు. ప్రతి సంవత్సరం ఈస్టర్ పండుగ జరిపించుకున్నట్టుగా, ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే జరిగినట్టుగా ప్రతి సంవత్సరం బయటకు రాడు. ఒక్కసారి శిలువ వేయబడ్డాడు ఆయన, ఒక్కసారి యెరూషలేములో అడుగు పెట్టాడు ఆయన, ఒక్కసారి మతలాభాన్ని జరిపించాడు ఆయన.
ఒక్కసారి జరిపించాడు. ఒకే ఒక్కసారి ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. ఇదిగో లోక రక్షణ కలిగించాడు. ఎన్ని సంవత్సరాలు జరిపిస్తారండి? ఎన్ని సంవత్సరాలు జరిపిస్తారు? తప్పిపోయిన గొర్రె పిల్లలను తీసుకొచ్చినట్టుగా ప్రతి సంవత్సరం తీసుకొచ్చి అందరూ పెడతానుకుంటారా? తప్పిపోయిన తీసుకొచ్చిన గొర్రె పిల్లలను తీసుకురావడానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో నేను సంఘంలో కూర్చోబెట్టాడు ఆయన. సంఘంలో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోతే నువ్వే రావాలి, నీ తప్పు తెలుసుకొని. రాలేదా అటు నుంచి అటు వెళ్ళిపోవాలంటే తిరిగి రాని లోకానికి నువ్వు వెళ్ళిపోవాలి. తిరిగి రాని లోకానికి వెళ్ళిపోకుండా దేవుని దగ్గరికి రావాలన్న ఆలోచనకి ఎక్కడ పుడుతుందో, ఈ మాట నీ చెవిలో ఎక్కడ పడుతుందో, నీ మనసు మారు మనసు ఎక్కడ కలుగుతుందో అక్కడి నుంచి నువ్వు వెనక్కి వస్తే నీ కోసం దేవుడు విందు సిద్ధం చేశాడు. తన ప్రశస్త వస్త్రాలు పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. నా కుమారుడు ఎప్పుడైనా సరే నా దగ్గరికి వస్తాడని. రాగానే పరిగెత్తుకుని వెళ్తాడు. ఒక్క మాట మాట్లాడడానికి వీళ్ళ సేవకులు ఎవరున్నారండి? ఎవరున్నారు అక్కడ? నా కుమారుడు కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తుండే చూస్తున్నారా? చెప్పులు తీసుకురండి అన్నాడు. నా కుమారుడు బట్టలు అంటే ఎలా ఉన్నాయి? బట్టలు తీసుకురండి అన్నాడు. నా కుమారుడు ఏంటి అంటే అంత వికారంగా ఉన్నాడేంటి? నా కుమారుడు స్నానం చేయించండి, శుభ్రం చేయండి. నా కుమారుడు మరలా నీతిమంతుడిగా తీర్చిదిద్ది సంఘంలో చేర్చండి అంటున్నాడు. తెలుసా? అంటున్నాడు. చూసారా ప్రియమైన వాళ్ళరా? ఇది ఈ ఉపమానం వెనుకున్న గొప్ప సంగతి. తిరిగి వస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయే వారిని ఏం చేస్తాడో మనకు తెలుసు. తిరిగి వస్తే దేవుడికి సంబరం అండి, దేవుడికి ఆనందం అండి, దూతల ఎదుట ఎంతో సంతోషం అండి. మహావిందు సిద్ధం చేశాడండి మీకోసం. మహావిందు. ప్రియమైన వాళ్ళరా, తిరిగి రాని వాటి కోసం మనుషులు ఎంతో పరుగులు తీస్తున్నారు. దేవుడు తన కుమారులు ఎవరైనా తిరిగి వస్తారేమో అని ఆశ కలిగి ఎదుర్చుకుని ఉపమానాన్ని ఎందుకు గ్రహించాడు? ఎవడైనా సరే నా కుమారుడు ఈ సంగతి తెలుసుకోరు, మరలా మా చెంతకు వస్తాడేమో. నా నిమిత్తం ఎవరిని పంపుతును? నా నిమిత్తం ఎవరు పోతారు అంటున్నాడు ఆయన. ఎవరైనా పోతారు? ఎవరంటున్నారంటే ఆయన నిమిత్తం ఎవరు వెళ్ళి నరులారా తిరిగి రండి, దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు కాబట్టి ఈ లోకాన్ని విడిచి దేవుడి దగ్గరికి రండి అని వార్త ప్రకటించేవాడు ఎవరున్నారు అని దేవుడు అడుగుతాడు. నా నిమిత్తం ఎవరిని పంపుతాడు? దేవుడు బాధపడిపోతున్నాడు. యెషయా 6వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి ఒకసారి. యెషయా 6వ అధ్యాయము ప్రారంభ వచనం. యెషయా 6వ అధ్యాయము ప్రారంభ వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి పెద్ద దర్శనం చూస్తున్నాడు యెషయా. రాజైన ఉజ్జియా చనిపోయిన దినమున అంటాడు. చూడండి, రాజైన ఉజ్జియా ఎందుకు చనిపోయాడు? దేవుని కార్యక్రమాలు చేస్తాడేమో అని, దేవుని కోసం బ్రతుకుతాడేమో అని, ఈ దినం నుంచి దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తాడేమో అని రాజైన ఉజ్జియా కోసం దేవుడు కన్నులారా ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉజ్జియా కోసం ఎదురు చూస్తుంటే ఉజ్జియా చేయరాని తప్పు చేసి దేవుడైన యాజకుడు మధ్య నేనే యాజకుడైన ముందుకు వెళ్ళి ఒక కుష్ఠ రోగాన్ని తెచ్చుకుని తన మరణాన్ని తానే తెచ్చుకుని తన జీవితాన్ని దేవుని పనికి కాకుండా ముగించుకున్నాడు. ఆ దినమున దేవుని చెంత దేవునికి ఉపయోగపడే దినము నుంచి దేవునికి ఉపయోగపడలోని రోజుల్లోనికి వెళ్ళిపోయిన తన కుమారుని చూసి దేవుడు బాధపడుతుంటే అక్కడ జరుగుతున్న పరలోక సంగతుల కోసం యెషయా గారు ఇప్పుడు వివరిస్తున్నారు. చూడండి ఏమి జరుగుతుంది అక్కడ. 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచిందిరి, ఒక్కొక్కరికి 5 రెక్కలు ఉండేను. ప్రతివాడు 2 రెక్కలతో ముఖములను 2 కాళ్ళను కప్పుకొనెను, 2 ఎగురుచుండెను. వారు సైన్యముల అధిపతిగా యెహోవా పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. వారి కంఠ స్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా అంటున్నాడు. చూడండి ఏం జరుగుతుందంటే అక్కడ మహా శబ్దం జరుగుతుంది. ఏంటో తెలుసా? పరిశుద్ధుడు 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 అనే దేవదూతలు దేవుడిని పొగుడుతుంటే పునాదులు గడపలు కదిలిపోతుంటే గడప తమ్ములు బెదిరిపోతుంటే ఎంత మంచి సంబరంలో ఎంత మంచి దేవుడిని ఎన్నుకుంటుంది. దేవుడు 8వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడండి? 8వ వచనం చూడండి. అలాగా అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతటా నేను చింతగించము, నేనున్నాను, నన్ను పంపుమనగా అంటున్నాడు. చూడండి ఏం జరిగిందండి? అంత గొప్ప సంబరం జరుగుతున్నా, అంత గొప్ప సన్మానం దేవుడికి జరుగుతున్నప్పుడు దేవుడు తప్పిపోయిన తన కుమారుని కోసం బాధపడుతున్నాడండి. దేవుడు దీన్ని ఏం పట్టించుకోవడం, దేవుడు తన కుమారుని కోసం బాధపడుతున్నాడు. ఆ బాధలో ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నేను ఎవరిని పంపాలి, నా నిమిత్తం ఎవరు పోదురు అనగానే ఎవరు మాట్లాడారో తెలుసా?
యేసుక్రీస్తు మాట్లాడాడు అక్కడ. యేసుక్రీస్తు మాట్లాడాడు, తన కుడి పార్శ్వం మీద కూర్చొని యేసుక్రీస్తు మాట్లాడాడు. దేవుడు ఆది కాలం నుంచి క్రీస్తు కోసం ఏం చెబుతున్నాడు చెప్పమంటారా? ఇదిగో మీకోసం నా కుమారుడు పంపబోతున్నాడు. ఆయన క్రీస్తు. ఎక్కడ నుంచండి? ఆది కాండం ఆదాము దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, ప్రతి తరంలో, ప్రతి సంగతి, ప్రతి జనాంగానికి దేవుడు చెబుతున్న గొప్ప సంగతి అంటే చెప్పమంటారు? నా కుమారుడిని నేను పంపుతున్నాను, నా కుమారుడిని నేను పంపుతున్నాను. నా కుమారుడు నేను పంపిన తర్వాత నా కుమారుడు ఏం చేస్తాడు తెలుసా? నా యొద్దకు తిరిగి రావడం ఎలాగో మీకు నేర్పిస్తాడు. మీకు రావడం తెలియదు కదా, నరులారా తెలియదంటే నేను మిమ్మల్ని పిలిస్తే మీకు రావడం తెలియలేదు కదా. ఇదిగో నా కుమారుడు మీకు ఆ మార్గాన్ని చూపిస్తాడు. ఆయనే మార్గం, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన జీవం కాబట్టి, ఆయన సత్యం కాబట్టి, ఆయన మార్గం కాబట్టి, ఆయన మార్గంగా ఈ లోకానికి ఈ భూమి మీదకి వచ్చాడు. తెలియని వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, తెలుసుకున్న వాళ్ళు ఏమీ మాట్లాడటం లేదు. తెలుసుకున్న వాళ్ళు ఏమీ మాట్లాడటం లేదు. వాళ్ళ సిలబస్ ఉంది, ఆ సిలబస్ కంప్లీట్ చేయాలి. ఇంతే, ఇంతే బ్రతుకు, ఇంతే క్రైస్తవం, ఇంతే క్రైస్తవం జీవితం. యేసుక్రీస్తు అలా కాదండి. యేసుక్రీస్తు దేనికి వచ్చాడు తెలుసా? తిరిగి రాని లోకానికి మనం వెళ్ళాలని, మనం దేవుని చెంతకు వెళ్ళాలని, దేవుని చెంతకు వెళ్ళే మార్గంలో ఎన్ని నేర్పించాడు చెప్పమంటారా? ఎన్ని నేర్పించాడు చెప్పమంటారా? ఆయన తిరిగి వెళ్ళటం నేర్పించాడు మనకి. తిరిగి వెళ్ళటం, ఆయన జీవితం అంతా తిరిగి రాశాను, తిరిగి వచ్చాను అని రాయబడి మీరు ఎక్కడైనా గమనించారు తెలుసా? ఆయన పుట్టిన తర్వాత ఆ దేశంలో తన కుమారులను చంపేస్తున్నారని యేసుక్రీస్తుని మరో దేశానికి పంపిస్తారు. మరలా యేసుక్రీస్తు నజరేతుకు వచ్చాను అనడం చూడండి. యేసుక్రీస్తు మాట నెరవేరు నిమిత్తం నజరేతులోని ఆయన మరలా అడుగు పెట్టాను అంటారు చూడండి. యెరూషలేములోకి అడుగు పెట్టాడు. మట్టలాగిపోతే యెరూషలేముకి ఎందుకు అడుగు పెట్టి చెప్పమంటారా? యెరూషలేములోకి అడుగు పెట్టి యేసుక్రీస్తు సంగతి ఏంటో చూద్దాం అని ఎదురు చూసిన వారు ఎందరో ఉన్నారు అన్నాడు. యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, రాజులు ఉన్నారు, పిలాతు ఉన్నాడు, కైసరు ఉన్నాడు. అందరూ యేసుప్రభుని అది ఎలా అడుగు పెడతాడో చూస్తానన్నారు. యేసుక్రీస్తు ఎలా అడుగు పెట్టాడు తెలుసా? ఒక రాజుగా అడుగు పెట్టాడు. ఒక సాధు గుర్రం మీద, ఒక సాధు గాడిద మీద అడుగు పెట్టి ఒక రాజుగా అడుగు పెట్టాడు. ఎలా అడుగు పెడతాడో చూద్దాం అనుకున్నాడు యేసుక్రీస్తుని. తిరిగి రావటం నేను నేర్పిస్తాను. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా సరే తిరిగి రావటం నేను మీకు నేర్పిస్తాను అన్నాడు దేవుడు. యేసుక్రీస్తు ద్వారా ఆ మట్టలాదివారం జరిగింది. ఎలాగో తెలుసా? మట్టలాదివారం ఎలా జరిగిందో తెలుసా? ఆయన రాజుగా యెరూషలేముకి తిరిగి వచ్చాడు. వేరే ప్రాంతం నుంచి యెరూషలేముకి తిరిగి వచ్చాడు. యెరూషలేముకి తిరిగి రావడం అంటే తానున్న ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఎక్కడికి రావాలో అక్కడికి రాజుగా వచ్చాడు. అవును, అవునండి. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు చూడండి. నేను యెరూషలేముకి వెళ్ళిపోవాలి, నేను వెళ్ళను. యేసుక్రీస్తు యెరూషలేముకి వెళ్ళకూడదు అంటున్నాడు పేతురు. నీకు అది జరగకూడదు అన్నాడు. నోర్మే సాతాను అడ్డులేకు, నేను వెళ్ళాలి యెరూషలేముకి, యెరూషలేముకి వెళ్ళి తీరాలి నేను. ఏం మాట ఛాలెంజ్ చేసేస్తాడండి ఆయన. మీకు అర్థమైందా? ఛాలెంజ్ చేసేస్తున్నాడు. ఎలాగో చెప్పమంటారా? ఇదిగో ఈ దేవాలయాన్ని కట్టండి, ఒక్కసారి ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మీ చేతనైతే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినములలో తిరిగి లేపుతాను. కట్టడండి, 3 దినములలో లేకుండా తిరిగి లేపడం నేర్పిస్తాడు మనకు ఆయన. తిరిగి రావడం నేర్పిస్తున్నాడు ఆయన. మరి ప్రతి అడుగు, ప్రతి మాట ఏం చేస్తున్నాడు తెలుసా? తిరిగి రావటం ఏంటో నేర్పిస్తున్నాడు. తిరిగి రాని ఈ లోకానికి వెళ్ళిపోవడం మనకు తెలుసు. తిరిగి రాని ఈ లోకానికి వెళ్ళిపోవడం తెలుసు. ఈ మనుషులకు తిరిగి తండ్రి యొద్దకు ఎలా వెళ్ళాలో నేర్పిస్తున్న క్రీస్తుని బట్టి ఈ సమాజం ఏ నేర్చుకోవాలి చెప్పండి? ఏ నేర్చుకోవాలి చెప్పండి? మీ చేతనైతే ఈ దేవాలయాన్ని కట్టండి, 3 దినములలో కడతాను. కట్టడండి 3 దినములలో. ఇదిగో ఈజ్ రైజన్, ఆయన లేచాడు. ఆయన లేచాడు, సమాధిని బద్దలు కొట్టుకుని లేచాడు. ప్రతి సంవత్సరం లేగలేదండి. తన జీవితంలో ఒకే ఒకసారి సమాధానం బద్దలు కొట్టుకుని లేచాడు. ఇదిగో పరలోకంలోనికి వెళ్ళాడు. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి నుంచి పరలోకంలోకి వెళ్ళడానికి ఎలా ఆరోహణం అయ్యాడు, మరలా పరలోకం నుంచి రావడానికి అలాగే ఆరోహణమై వస్తానని నీకు మాట ఇచ్చాడు. ఆయన ఎప్పటికైనా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చే వాని మీద నీవు విశ్వాసం ఉంచాలి. తిరిగి వచ్చే వాని దానికోసం నువ్వు ఆలోచించాలి. తిరిగి వచ్చేది ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు మాత్రమే. ఆ క్రీస్తును నమ్మని వాడు ఎవడైనా సరే తిరిగి రాని దానికోసం ఆలోచిస్తాడని అర్థం. తిరిగి రాని దానికోసం ఏదైనా ఆలోచించింది. ఈ కాలం తిరిగి రాదు. నువ్వు సంపాదించిన ప్రేమ తిరిగి రాదు, నువ్వు సంపాదించిన ఆస్తి తిరిగి రాదు, నీ వయసు తిరిగి రాదు, నీ ఆరోగ్యం తిరిగి రాదు, ఏది తిరిగి రాదు. తిరిగి రాని దాని కోసం పరుగులు తీస్తే ఈ లోకం అంతటికి నువ్వు చెప్పాల్సిన గొప్ప సువర్తమానం ఏంటో తెలుసా? అనే సువార్త అన్నాడు. ఆయన తిరిగి వస్తున్నాడు, ఆయన తిరిగి వస్తున్నాడు. ఆయన తిరిగి వచ్చి మనల్ని తిరిగి తీసుకుని వెళతాడు. ఆయన లాగా బ్రతకండి, ఆయన కోసం బ్రతకండి, ఆయన నిమిత్తమై బ్రతకండి, ఆయన్ని ఉద్ధరించేలా బ్రతకండి. ఆయన అలా బ్రతకటం మనకు లాభం, ఆయన కాదు. అలా బ్రతకడం మనకు అవసరం.
ఆయనకి కాదు. అలా బ్రతకడం మనకి చాలా అత్యవసరం. ఆయనకైతే కాదు. నువ్వు బ్రతికావా నిన్ను తీసుకెళ్తాడు, నువ్వు బ్రతకలేదా నువ్వు వెళ్ళిపోతావు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. అవును కదండి. మంచి మాట చూపిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం ప్రారంభం వచ్చింది. మత్తయి సువార్త 17వ అధ్యాయం ప్రారంభం వచ్చిన కూడా మంచి సందర్భాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయం ప్రారంభం వచ్చిన ఆ దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుని యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోసేయు ఏలీయయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండరు. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ ఒకటి, నీకొకటి, ఏలియాకి ఒకటి, మోసే కూడా పర్ణశాల కడతాను అన్నాడు. పర్ణశాల కడితే ప్రతి సంవత్సరం ఇక్కడ పండుగ జరుపుకుందాం అంటున్నాడు. చూడండి, అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి, ఎన్నో వచ్చిన 5వ వచనం చదువుదామా. అతడు ఈకను మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినడానికి ఒక శబ్దము మేఘములలోంచి పుట్టెను. శిష్యులు ఆ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకడని చెప్పాను. వారి కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఎవరునూ కనబడలేదు. వారికి కనబడింది మోషే, ఏలియా. కన్నులెత్తి చూసేసరికి యేసుక్రీస్తు మాత్రమే కనబడ్డాడు. అప్పుడు యేసుక్రీస్తు వారితో చెప్తున్నాడు, వారి కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పబడిన యేసు వారికి ఆజ్ఞాపించను. అప్పుడు ఆయన శిష్యులు, ఎలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని వారిని అడిగిరి అంటారు. ఏం జరిగిందో చెప్పమంటారా? ప్రభువా, నీకన్నా ముందు ఏలియా రావాలని శాస్త్రులు చెబుతున్నారు కదా. ఏలియా వస్తాడని దేవుడు ముందే చెప్పాడు. ఏలియా తర్వాత యేసుక్రీస్తు వస్తాడని దేవుడు ముందే చెప్పాడు. వాళ్ళు అడుగుతున్నారండి, క్రీస్తుని, రాబోవాడు నీవేనా, మరి ఎవరి కోసమైనా నేను కనిపెట్టాలా అని అడుగుతున్నారు. చెప్పడం లేదు ఆయన. ఎందుకు చెప్పడం లేదు? ఒకవేళ రాబోవాడు నీవైతే చెప్పి రాజ్యం నీకు కట్టుబెడతాను, ఈ పిలాతుని దించేస్తాను, ఈ పరోని దించేస్తాను, ఎవరినైనా దించేస్తాను, నీవే మా రాజుని నిలబెడతాం అంటున్నా. చూడండి, యేసుక్రీస్తు ఆ రాజ్యం కోసం వచ్చుంటే నిజంగా అవును నేనే అని చెప్పుకునేవాడు. యేసుక్రీస్తు ఆ రాజ్యంలో రాలేదు, ఆ రాజులా రాలేదు. యేసుక్రీస్తు రాజు అంటే ఆత్మలకు రాజ్యం. యేసుక్రీస్తు రాజ్యం అంటే ఆత్మలకు రాజ్యం. యేసుక్రీస్తు సంఘం అంటే ఆత్మల సంఘం. ఆ సంఘాన్ని కట్టడానికి ఆయన ఆత్మీయంగా ఈ భూమికి వచ్చాడు. తన శరీరం అనే ఒక దేహాన్ని ధరించుకున్నాడు. ధరించుకున్న తర్వాత ఆయన చేసే కార్యక్రమం నీవేనా, రాబోవాడు నీవేనా, ఆ ప్రవక్త నీవైతే చెప్పు, ఆ క్రీస్తు నీవైతే చెప్పు, ఈ రాజ్యం నీకు కట్టబెట్టేస్తాం అంటున్నారు క్రీస్తుని. చెప్పడం లేదండి ఆయన. ఎందుకు చెప్పడం లేదు? చెప్పలేదు. ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకే తెలుస్తుంది, ఎవరు వింటారో వాళ్ళకి వినపడుతుంది, ఎవరు చూస్తారో వాళ్ళే చూస్తారు. ఇది ఆత్మ సంబంధమైన మందిరం, ఇది ఆత్మ సంబంధమైన సంఘం, ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం. నా పరిపాలన ఆత్మ సంబంధమైన వాటి మీదుగా ఉంటుంది, మనుషుల మీద నా పరిపాలన ఉండదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభు మరలా వస్తాడేమో, ప్రభు మరలా వస్తాడేమో, ప్రభు ఈ రాజ్యం అనుగ్రహిస్తాడేమో, ఈ రాజ్యంలో మమ్మల్ని మరలా పోషిస్తాడేమో. ఒక దావీదు పరిపాలన జరిగినట్టుగా, ఒక సౌలు పరిపాలన జరిగినట్టుగా, ఒక సొలొమోను పరిపాలన జరిగినట్టుగా, ఒక మంచి యెరోబోము పరిపాలన జరిగినట్టుగా, ఒక యూదా పరిపాలన జరిగినట్టుగా, ఒక హగ్గై పరిపాలన జరిగినట్టుగా, ఇలాంటి పరిపాలన జరుగుతాయేమో, మాకు యుద్ధాలైనా జరిగిస్తాడేమో, మాకు రాజుగా నిలబడతాడేమో, మమ్మల్ని రాజ్య పరిపాలన చేస్తాడేమో అనుకుంటున్నారు వాళ్ళు. అవును, వచ్చిందని రాజ్య పరిపాలన చేయడానికే, కానీ శరీరము ఏలడానికి కాదు, ఆత్మల నేల నిమిత్తము ఆయన రాజ్య పరిపాలన చేయడానికి వచ్చాడు. అందుకే నువ్వు క్రీస్తువా అంటే నేను చెప్పలేదు. ఎందుకంటే వారి శరీర సంబంధమైన క్రీస్తువా అని అడిగారు కాబట్టి నేను క్రీస్తునే అని వారు చెప్పలేదండి. పేతురు నువ్వు క్రీస్తు అని చెప్పగా నువ్వు ధన్యుడు అన్నాడు. మరి అదే మాట శాస్త్రులు పరిచయంలో క్రీస్తువా అని అడిగినప్పుడు మీరు ధన్యుడు అనలేదండి. ఎందుకు అనలేదు? దేవుడు ఆయనకి బంధుపరిచాడన్న సంగతి యేసుక్రీస్తుకు తెలుసు. ఎలాగా ఆత్మ సంబంధమైన క్రీస్తుగా కనుపరిచాడు పేతురు, శరీర సంబంధమైన క్రీస్తు కోసం వెతుకుతున్నాడు వీడు. ఏలియా రావాలి కదా, నీవు క్రీస్తు కాదు, ఎందుకంటే ఇంకా ఏలియా రాలేదు కదా అనుకుంటారు వాళ్ళు. ఏలియా వచ్చి సమస్తము చక్కబెట్టాడని ఇక్కడ చెబుతున్నాడు ఆయన. ఏలియా రావాల్సిన కాలానికి వచ్చాడు, సమస్తము చక్కబెట్టాడు. ఆయన ఏం చేశారంటే ఆయన చంపేశారు. భూమి కొయ్యం కదంటే ఇలా తల నరికించి పెట్టారు. ఏలియాకి ఏం చేయాలో అది చేసేశారు. వచ్చింది ఏలియా తన కార్యక్రమాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడన్న సంగతి ఏలియా గురించే తెలియని మనుషుల మధ్య నేనే క్రీస్తుని ఎందుకు చెబుతాడండి ఆయన?
చెప్పడండి. తెలుసుకున్న వాడికే తెలుసుకున్నట్టు. దేవుడి జ్ఞానం కూడా అంతే, తెలుసుకున్న వాడికే తెలుసుకున్నాడు. లేదంటే సంవత్సరం అంతా ఒకటే సిలబస్లో వెళ్ళిపోతారు. ఆ సిలబస్లో వెళ్ళిపోతున్న ఈ క్రైస్తవ్యాన్ని చూసి మనం బాధపడాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రియులారా, అర్థం కావట్లేదు. నిజమండి, చాలా బాధ ఉన్నది, చాలా వర్ణనాతీతమైన బాధ. ఎప్పుడు చూసినా ఇదే ఇదే పద్ధతి, ఎప్పుడు చూసినా ఇదే మాటలు, ఎప్పుడు చూసినా ఇదే ప్రార్థన, ఎప్పుడు చూసినా ఇదే కార్యక్రమాలు. వాడి ఇంట్లో చనిపోవడం, పుట్టినరోజు చేయడం, కార్యక్రమాలు చేయడం, ఉపవాసం చేయడం, క్రిస్మస్ చేయడం, సంబరాలు చేయడం, డిసెంబర్ 1 చేయడం, జనవరి 1 చేయడం, ఇదే ఇదే క్రైస్తవం. అలా తిరిగి రండి దేవుడు పలుకుతున్న మాట వెనక భావం ఎవరికైనా అర్థమవుతుందా? యేసుక్రీస్తు చెప్పినటువంటి తిరిగి లేపడం. 3 దినముల్లో తిరిగి లేచాడండి. అపొస్తలుల కార్యములు ప్రారంభ అధ్యాయం 6వ వచనం. అపొస్తలుల కార్యములు ప్రారంభ అధ్యాయం 6వ వచనం. అపొస్తలుల కార్యములు ప్రారంభ అధ్యాయము 6వ వచనం చూడండి. కాబట్టి వారి కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించనవా? ఇప్పుడు ఏంటో తెలిసి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, కొన్ని దినములు వాళ్ళకి అగుపరిచిన తర్వాత, ఆ కొన్ని దినముల తర్వాత, ఆ దినములలో యేసుక్రీస్తు వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించనవా అని ఆయనను అడగగా ఆయన చెబుతున్నాడు, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమని ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందుల ఎంతట భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఇందులని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఆరోహణమాయనంటే భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆరోహణమైపోయిన ఆయన అవరోహణమవుతాడు అంటే పైనుంచి కిందకి వస్తాడు. ఇది సైన్స్ పదాలు. శాస్త్రం దాన్ని ఆరోహణం అవరోహణం అని మాట్లాడింది. ఆరోహణం అవరోహణం సైన్స్ రాయక ముందే, సైన్స్కే తెలియక ముందే దేవుడు చెప్తున్నాడు, ఆరోహణం అవడం అంటే నా క్రీస్తు భూమి మీద నుంచి పరలోకం వెళ్ళాడు. అవరోహణం అవడం అంటే క్రీస్తు మరలా 2వ రాకడలో తన దూతల ద్వారా భూమి మీదకి రావడం. అది మీకు తెలియదు. అది అవరోహణం అంటే, అది ఆరోహణం అంటే. ఆరోహణం ఆయన సందర్శించడం చూడండి. ఆ తర్వాత వారి మాటలు చెప్పి ఆయన కనుగొడుతుండగా మేఘం ఆయన్ని కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండేవి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుంచి పరలోకం చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుటూ మీరు చూచితో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. యేసుక్రీస్తు నీ కళ్ళ ముందు నుంచి ఎలా పరలోకం వెళ్ళాడో అదే విధంగా పరలోకం నుంచి భూమి మీదకి వస్తాడు. మృతులైన నీ వారు లేతురు అన్నాడు దేవుడు. తెలుసండి, మృతులైన నా వారు లేతురు అన్నాడు. ఎవరండి? యేసుక్రీస్తు లేస్తే యేసుక్రీస్తు నమ్ముకున్న మనం కూడా లేవాలి. అదే దేవుడు నేర్పించాలనుకున్న సంగతి. యేసుక్రీస్తు ద్వారా ఈశ్వరు నువ్వు చెప్పుకుంటున్నావు కదా, 7 మాటలు 10 కణం చెప్పుకుంటున్నావు కదా, ఆ మాటలలో నీ జీవితం ఉండాలి. అవును కదండి. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి అని మాట్లాడాడు. మరి తెలియదండి, తెలియక యేసుక్రీస్తుని సిరివేస్తున్నారా? తెలియక యేసుక్రీస్తుని కొరడతా ఉంటారు. అది తెలియదండి, వదిలే చెప్పుకుంటారు. వాళ్ళకి తెలుసండి. మరి తెలిసి యేసుక్రీస్తుని సిరివేస్తున్నాడు, వీడు ఏం చేస్తారో వీటికి తెలియదు అంటారండి యేసుక్రీస్తు. అర్థమైందండి? అదొక పాఠం. వీళ్ళు క్షమించండి అన్నాడు. అంతే. క్షమించడం అంటే పరిపూర్ణంగా క్షమించడం. మనం కూడా అప్పుడప్పుడు కొంతమంది క్షమిస్తూ ఉంటామండి, కానీ మనసులో ఒక కుళ్ళు పోతుంది, వాడిని క్షమించలేసాను. ఎప్పుడైనా అవకాశం వస్తే ఆ క్రోధాన్ని, ఆ కోపాన్ని చూపిస్తాడు కదండి. ఖచ్చితంగా చూపిస్తాడు. యేసుక్రీస్తు అలా కాదండి. ఒక్కసారి నేను నిన్ను క్షమించాలంటే క్షమించాడు అంతే. నువ్వు ఎన్ని వేషాలు వేసినా, నువ్వు ఎన్ని ఘోరమైన కార్యక్రమాలు చేసినా, నిన్ను క్షమించాలన్న మాట నీ దగ్గర పలికాడంతే. శిలువ మీద దొంగలు ఎత్తుకెళ్ళిపోయాడంటే నేను పరదేశం వెళ్ళిపోతాడంతే, పరదేశం తీసుకెళ్ళిపోతాడంతే. ఎందుకంటే నిన్ను క్షమించాడు. అలా పరిపూర్ణంగా క్షమించడం రావాలి మనకి. అలా రావాలి ప్రియమైన వాళ్ళ. మంచి సందర్భం మీకు చూపిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి.
తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరును దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చి ఏం చేస్తున్నాడండి? యేసు మృతి పొంది తిరిగి లేచిన సంగతి మనం నమ్మిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పమంటారా? అలా నమ్మిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకొస్తున్నాడు, తిరిగి తీసుకొస్తున్నాడు. చూడండి అక్కడ ఏమన్నాడు? అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. చూడండి, ఎవరినండి? మనల్ని క్రీస్తు మనల్ని క్రీస్తుతో పాటుగా మనల్ని వెంట పెట్టుకుని తీసుకొచ్చే కార్యక్రమాల్లోనికి వెళ్ళిపోవడం. మనం క్రీస్తు లేచాడన్న సంగతి దగ్గరే ఆగిపోతే, క్రీస్తు లేపబడ్డాడన్న సంగతి దగ్గరే ఆగిపోతే, క్రీస్తు మన కోసం లేచాడన్న విషయం దగ్గరే ఆగిపోతే, క్రీస్తుతో పాటుగా మనం మరలా లేవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని తీసుకుని వస్తానని మాటిచ్చాడు. మీరు క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉంటే, మీరు క్రీస్తునందు నమ్మిక కలిగి ఉంటే, మీరు క్రీస్తు యందు గొప్ప బోధన కలిగి ఉంటే, గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉంటే, క్రీస్తుని మీరు నమ్ముంటే క్రీస్తుతో పాటుగా మిమ్మల్ని ఆయన తీసుకుని వస్తాడు. తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయే మనుషులారా, నరులారా తిరిగి రండి పిలిచిన మిమ్మల్ని దేవుడు తన క్రీస్తుతో వెనక్కి పిలుస్తున్నాడు, తన క్రీస్తుతో వెనక్కి తీసుకొస్తున్నాడు. యేసుక్రీస్తు ఎలా వెళ్ళాడో పరలోకంలో నుంచి అలా ఆయన తిరిగి వస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు లేచిన దినాన్ని సమాధులు లేపబడ్డాయి. క్రీస్తు ఒక్కడే లేవలేదండి. క్రీస్తు చనిపోయిన దినాన్ని క్రీస్తు ఒక్కడే లేపబడలేదండి. క్రీస్తు లేపబడక ముందే సమాధులు లేచాయి. తెలుసా మీకు సంగతి? తెలుసు కదండి ఆ సంగతి. యేసుక్రీస్తు సిలువ వేయబడిన దేవాలయపు తెర నడుముకి చేరిపోయింది. సమాధుల నుంచి మృతులు లేపబడ్డారు. యేసుక్రీస్తు ఇంకా లేపబడలేదు. మీకు అర్థమైందా? ఎందుకు లేపబడలేదు? నేను మిమ్మల్ని లేపుతాను, తిరిగి రావడం వెంట నేను మీకు నేర్పిస్తాను. సమాధిలోంచి నిన్ను లేచే దానికన్నా ముందే నీతిమంతులను లేపి చూపించాడు. చూడండి, ఆ సమాజం అంతటికి తిరిగి చూపించాడు. ఇగో సమాధి నుంచి లేపి మిమ్మల్ని చూపిస్తానన్నాడు. చూపించాడు, ఒక సూచన ఇచ్చాడు. ఇంకో రెండవ సూచన, యేసుక్రీస్తు లేపబడ్డాడు, నువ్వు లేగాలి. ఇక మిగిలిన ఏదైనా ఉందంటే నువ్వు లేగాలి. నీవు సమాధి నుంచి లేచేంత భక్తి నీ దగ్గర ఉన్నదా? సమాధి నుంచి దేవుడు నన్ను పిలిస్తే లేచేంత నీతి కార్యక్రమాలు నీ దగ్గర ఉన్నాయా? సమాధి నుంచి లేచేంత విశ్వాసం నీ దగ్గర ఉందా? దాన్ని సంపాదించు. డబ్బులు కాదు, సంఘాన్ని పెట్టుకుని ధనాన్ని కాదు, సంఘాన్ని పెట్టుకుని ఏదో కార్యక్రమాలు వెంపర్లాడుతూ పరుగులు చేయడం కాదు. ఆ సంఘాన్ని నువ్వు ఎలా చేయాలి తెలుసా? క్రీస్తు తర్వాత సమాధిలో నుంచి లేచేవాడిగా నిలబడాలి. యేసుక్రీస్తు సమాధి నుంచి లేచిన తర్వాత పరలోకం నుంచి ఈ భూమి మీద యేసుక్రీస్తు అడుగు పెడుతుంటే పరలోకంలో వారు, భూమి మీద ఉన్నవారు, పాతాళంలో ఉన్నవారు, ఈ 3 ప్రదేశంలో ఉన్నవారు, 3 దేశంలో ఉన్నవారు, 3 ప్రాంతాల్లో ఉన్నవారు ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నారంటాడు. తెలుసా? పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. ఆయన ఎదుట మోకాళ్ళుని యేసు నామమును ఒప్పుకోనని వాడు ఎవ్వడు లేడు. ప్రతి ఒక్కడు ఉన్నాడు అందులో. ఆయన పొడిచిన వాడు ఉన్నాడు, ఆయన నమ్మిన వాడు ఉన్నాడు, ఆయన నమ్మని వాడు ఉన్నాడు. ప్రతి ఒక్కడు 3 లోకాలలో నుంచి యేసుక్రీస్తు ఎదుట మోకాళ్ళు ఉన్నవారు ఉన్నారు. యేసుక్రీస్తు అంటే అది. యేసుక్రీస్తు అంటే మహాజ్ఞానం. యేసుక్రీస్తు అంటే తిరిగి లేవటం, తిరిగి రావటం నేర్పించిన వాడు. అవును కదండి? ఇప్పుడు చదవండి మాటల 15వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. మనకంటే ముందు నిద్రించిన వారు కొందరు ఉన్నారు. వారు లేస్తారు ఫస్ట్. తర్వాత సజీవమైన మనం లేస్తాం. తర్వాత చూడండి, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని గోడతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు అందరి మృతులైన వారు మొదట లేకరు. ఆ మీద సజీవమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనడం ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడము. కాగా మనము సదాకాలము ప్రభువుతో ఉందుము అంటారు. చూడండి, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. మనం ఏం మాట్లాడదు తెలుసా? సంఘాల్లో ఏం మాట్లాడడం తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు లేవడం కాదు, యేసుక్రీస్తుతో పాటుగా కొందరు మృతులు లేచి తిరిగి వస్తారు.
సజీవులమైన మనం ఏం చేయాలి తెలుసా? ఆ మృతులతో కలిసే వారి యొక్క జీవితాన్ని మనం కలిగి ఉంటే, ఆ జీవితాన్ని నేను చూసి దేవుడు ఆ మృతులను ఈ మృతులను దగ్గరికి చేరుస్తాడు. మనం అందరము ఈ మాటను బట్టి ఆధారపడి ఉండాలి. ఈ మాటను బట్టి మన క్రైస్తవ జీవితం ముందుకు తీసుకుని వెళ్ళాలంటే అదే చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా, మనం మృతులలో సజీవులు వెతుకుతున్నాం. అంతే కదండి, మృతుల్లో సజీవులు వెతుకుతున్నాం. లోక సువార్త 24వ అధ్యాయం చివరిగా, లోక సువార్త 24వ అధ్యాయం, లోక సువార్త 24వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి, లోక సువార్త 24వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి, ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యమును తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఇంటిని రాయి తొలగింపబడి ఇండుట చూచి లోపలికి వెళ్ళేది, కానీ ప్రభువైన యేసు దేహం వారికి మాత్రం కనబడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచుకుంటగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడి. ఏం జరిగిందండి? సమాధిలో ఉన్నాడు క్రీస్తు. సమాధిలో ఉన్న క్రీస్తుని చూడడానికి వెళదాం మనం. సమాధిలో ఉన్న క్రీస్తుని చూడడానికి వెళదాం. ఆనాటి ప్రభుత్వం కూడా భయపడిపోయిందండి. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను పాతి పెట్టి చూడండి, సమాధిలో నుంచి 3 దినములు లేచి చూపిస్తానన్నాడు. లేచి చూపిస్తానండి. ఆ వీడియో ఎవరో చూడలేకపోయి ఉంటారండి. యేసుక్రీస్తు లేవడం ఎవరో చూడలేదన్నమాట. చూడలేదు. వాళ్ళు అంటున్నారు అధికారితో, అయ్యా వాడు సమాధిలోంచి బయటకు వస్తానని మాకు చెప్పిన మాట వినపడి మాకు జ్ఞాపకం ఉంది, కాబట్టి ఆ సమాధికి కాపలా పెట్టండి, ఆ సమాధికి సీల్ వేయండి అన్నాడు. సమాధికి సీల్ వేశారండి వాళ్ళు సమాధికి సీల్ వేశారు. ఎందుకో తెలుసా? తిరిగి లేవడం నేర్పించడం కోసం యేసుక్రీస్తు వచ్చాడు. తిరిగి ఎలా లేస్తానో తెలుసా? మహిమ దేహంతో నేను తిరిగి లేస్తాను. మీరు ఈ దేహాన్ని పాతి పెట్టారు, లేదు మహిమ దేహంతో తిరిగి లేపడం ఏంటో నేను చూపిస్తాను అంటున్నాడు. చూడండి, ఇదిగో చూపించాడు ఆయన. 4వ వచనమా, ఇందుని గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడి వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఏమన్నాడు తెలుసండి ఆయన? సజీవుడైన వాడిని మృతుల్లో వెతుకుతున్నారు. ఈనాడు క్రైస్తవులు కూడా చూడండి, సజీవుడైన వాడిని మృతుల్లో వెతుకుతున్నారు. సజీవుడైన వాడండి, యేసుక్రీస్తు సజీవుడండి. మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? సమాధుల దగ్గరికి వెతుకుతున్నారు. సమాధులను కోరికలు ఎందుకు కలిగిస్తున్నారు? ఆయన సజీవుడయ్యా. ఆనాడే చెప్పడం నేను సజీవుడని. మీరు సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధుల కొవ్వొత్తుల పండుగలు చేసి ఈశ్వర మట్టలు ఎట్టుకుని తిరిగి ఏం చేస్తున్నారు మీరు? అసలు సజీవుడైన వాడిని తీసుకొచ్చి మృతుల్లో, ఈనాడు క్రైస్తవ్యం అంతా ఏం చేస్తుందో మృతుల్లో ఎక్కుతున్నారు క్రీస్తు మృతుల్లో దొరకడు. క్రీస్తు ఎక్కడ దొరుకుతాడు తెలుసా? సజీవుల మధ్య దొరుకుతాడు. సజీవుడు ఎవరో తెలుసా? దేవుడు వాక్యం స్వచ్ఛమైనదిగా మాట్లాడేవాడే సజీవుడు. దేవుడు వాక్యాన్ని నిష్పక్షపాతంగా మాట్లాడేవాడే సజీవుడు. క్రీస్తు ఎక్కడ దొరుకుతాడు తెలుసా? ఎక్కడ దొరుకుతాడు? అక్కడ దొరకడు. సమాజం ఎక్కడ దొరకడు. క్రీస్తు దొరకాలనుకుంటే, క్రీస్తు నీకు కావాలనుకుంటే, సమాధి చేయబడిన క్రీస్తు నువ్వు చూడాలనుకుంటే ఇక్కడికి రండి. ఈ వాక్యాన్ని విని చూడండి, ఈ వాక్యాన్ని చదివి చూడండి. సమాధిలో నుంచి వచ్చిన క్రీస్తుని చూపిస్తాను. సమాధి నుంచి క్రీస్తు ఎందుకు వచ్చాడో చెబుతాను. సమాధి నుంచి క్రీస్తు ఎందుకు రావాలో చెబుతాను. నీవెందుకు సమాధి నుంచి బయటకు రావాలో దేవుడు చెప్తాడు. ప్రియులరా, ఈనాడు సమాజం ఏం చేస్తుందో తెలుసా? మృతులలో క్రీస్తుని ఎదుగుతుంది. ఆనాడు దేవుడు అదే చెప్తుంది. మీరు మృతులలో క్రీస్తుని ఎదుగుతున్నారు. సజీవుడు కదా ఆయన. సజీవుడు మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నాడు? మీకు అర్థం కాలేదు. చూడండి అన్నమాట. వారి భయపడి ముఖం నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి. మీకు ఇంకా జ్ఞాపకం రాలేదా? ఆయన పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినం లేపబడతానని చెప్పిన ఆ మాటల యొక్క సారం మీకు అర్థం కాలేదా? ఇదిగో మరలా జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఆయన సిలువలోంచి లేచాడు, లేచి ఉన్నాడు. లేచిన క్రీస్తుని ఎక్కడ ఎదుగుతామంటే మనం? సమాధిలో ఎక్కడ ఎదుగుతామంటే మనం? సమాధి గోత తవ్వి చూస్తే కనబడతాడు ఆయన? కనబడ్డాడు. మీ తాత చనిపోయి మీ తాత సమాధి తవ్వి చూసి కనబడతాడా? మా నాన్న చనిపోయాడండి, మా నాన్న సమాధి తవ్వి చూసి కనబడతాడా? ఈ మోహం ఏం కనబడ్డండి? యేసుక్రీస్తు దేహాన్ని కనిపెట్టిన వాడు ఎవడన్నా ఉన్నాడు ఎప్పటికన్నా? ఆయన దేహం మాయైపోయింది. వస్త్రములు ఉన్నాయంటే అక్కడ ఆయన దేహం లేదు. అక్కడ ఆయన డిఎన్ఏ మాకు దొరికిందని
ఆయనకి సంబంధించిన ఏదో ఆయన దేహం నాకు కనిపించిందని శాస్త్రవేత్తలు చెప్పించండి. లేదండి, ఇక్కడ ఆయన దేహం లేదు. ఆయన దేహం మహిమ రూపంగా మారిపోయింది. ఆయన నమ్మిన వాడి యొక్క దేహం కూడా మహిమ రూపంగా మారిపోతుంది. ఆయన సమాధిలో నుంచి లేచాడు. నీవు కూడా సమాధిలో నుంచి లేవాలి. అలా లేచేలా ఉంటే నువ్వు క్రైస్తవులో ఉండు. నువ్వు నిజ క్రైస్తవుడు అయితే నా క్రీస్తు లేచాడు, ఇదిగో నేను లేవబోతున్నాను చెప్పు. నేను లేవబోతున్నాను, నేను కూడా లేస్తాను, నన్ను పాతి పెట్టి చూడండి, నేను నా క్రీస్తుతో లేచి మీకు కనిపిస్తానని చెప్పండి సమాధానం. మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే, ఎవరైనా సరే, ఏ బోధకుడైనా సరే ఈ మాట చెప్తానండి. నా క్రీస్తు లేచాడని చెప్తున్నాడు కదా, నా క్రీస్తుతో పాటుగా నేను తిరిగి వస్తాను, నేను మీకు ఆ రోజు కనిపిస్తానని మాట ఇచ్చామనండి. చనిపోయేలాగా ఆ మాట ఇవ్వగలరా? ఆ మాట ఎవరైనా క్రైస్తవుడు ఇవ్వగలరా? ఇక నేను మాట ఇస్తాను, నేను చనిపోతే క్రీస్తుతో తిరిగి వస్తాను. మీరు ఇస్తారా మాట? ఇవ్వండి ఈరోజు ఆ మాట. దేవుడు వాగ్దానం ఇవ్వడం కాదు, దేవుడికి మీరు వాగ్దానం ఇవ్వండి. నేను ఈ రోజు చనిపోతే క్రీస్తుతో తిరిగి వస్తాను, ఆ రోజు నేను కనిపిస్తాను మాట ఇచ్చి ఇక్కడి నుంచి బయలుదేరండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, ఒక మంచి సంగతిని, ఒక మంచి జ్ఞానాన్ని మీరు మాకు నేర్పించారు తండ్రి. అవును తండ్రి, చాలా ఛాలెంజ్ చేసి ఈ సమాజాన్ని మీరు తిరిగి రావడం నేర్పించారు. ఛాలెంజ్ చేసి మీ కుమారుడి ద్వారా తిరిగి లేవడం నేర్పించారు. ఛాలెంజ్ చేసి మీ కుమారుడి ద్వారా ఎన్నో గొప్ప సంగతులు నేర్పించారు తండ్రి. మీ కుమారుని అంగీకరించిన మేము, మీ కుమారుని నమ్ముకున్న మేము, మీ కుమారుని పట్ల విశ్వాసం కలిగి ఉన్న మేము, మీ కుమారుని కోసం మా బ్రతుకులు అర్పిస్తామని మాట ఇచ్చిన మేము, మీ కుమారుని లాగే తిరిగి లేచే భాగ్యాన్ని మాకు నేర్పించారు తండ్రి. సమాజం ఎటో వెళ్ళిపోతుంది. సమాజం తిరిగి రాని వాటి కోసం పరుగులు తీస్తుంది. తిరిగి వచ్చే మీ కుమారుని కోసం నమ్ముకునే జ్ఞానాన్ని వారికి నేర్పించండి తండ్రి. వారి చేత కాకపోతే మా దగ్గరికి పంపించండి తండ్రి. మీ చిత్తమైతే మీరు ఈ లెక్కల్లో ఎవరైతే ఉన్నారో వారు ఈ మాటలు వింటారని మేము ఆశ కలిగి ఎదురు చూస్తున్నాం తండ్రి. ఎవరు మీ జ్ఞానాన్ని నేర్చుకుంటారో, ఎవరు మీ జ్ఞానం పట్ల ఆశ కలిగి ఉంటారో వారందరినీ ఇక్కడికి చేర్చండి తండ్రి. మీ కుమారుని ద్వారా తిరిగి రావడం ఏంటో నేర్పించారు. తిరిగి వస్తే తన కుమారుడు పట్ల తండ్రి ఎంత ఆనందపడతాడో నేర్పించారు. తిరిగి రాని లోకానికి తన కుమారుడు వెళ్ళిపోతే ఎంత వేదన పడతారో ఒక యాకోబు ద్వారా నేర్పించారు. తిరిగి వస్తే ఒక తండ్రిగా ఎంత ఆనందపడతారో, ఎంత విందు చేస్తారో ఒక మంచి సందర్భం ద్వారా నేర్పించారు. ఈ సంఘం నుంచి బయటకు వెళ్ళిపోతే మరలా సంఘాలకు వచ్చే మార్గాన్ని మీరు మాకు నేర్పించండి తండ్రి. ఈ సమాజంలో ఎందరో వారి త్రోవలు తప్పిపోయి, సమాజంలో ఎందరో వారి మార్గాన్ని మర్చిపోయి వెళ్ళిపోతున్నారు తండ్రి. మీ చిత్తమైతే వారిని మాకు కనపరచండి, మా మాటలు వారికి వినిపరచండి. ఈ మాటలను బట్టి వారు మారి మా చెంతకు వచ్చే భాగ్యాన్ని వారికి నేర్పించండి తండ్రి. దేవా, మీ కుమారుడు లేచాడు, మీ కుమారుడిని నమ్ముకున్న మేము కూడా లేవాలి అనుకుంటున్నాం తండ్రి. ఆ మాట ఇచ్చి మేము మా జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నాం. చిత్తమైతే మేము మీ కుమారుడికి తగినట్టుగా మేము బ్రతుకుంటే మీ కుమారుడితో మమ్మల్ని తీసుకొచ్చి వీళ్ళందరికీ అగుపరచండి తండ్రి. చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.